కాబట్టి మేము సప్లిమెంట్స్ తీసుకుంటున్నాం. బయట డిఫరెంట్ విటమిన్ టాబ్లెట్స్, డిఫరెంట్ మినరల్ టాబ్లెట్స్ అన్ని తీసుకుంటున్నాం. ఎందుకు తీసుకుంటున్నాం అంటే మన ఫుడ్ లో ఆ న్యూట్రిషన్ లేదు కాబట్టి. మేము ఎప్పుడు మన పంటల్లో మేము మంచి న్యూట్రిషన్ ఇచ్చి దాన్ని పండిస్తామో ఆటోమేటికలీ మన ఫుడ్ లో, మేము తినే ఫుడ్ లో న్యూట్రిషన్ అనేది మంచిగా వస్తుంది. దీన్ని మేము ఏం చెప్పొచ్చు అంటే ఒక హెల్త్ బెనిఫిట్ అని చెప్పొచ్చు. అలాగే మన దిగుబడి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దానికి ఒక బిజినెస్ అని చెప్పొచ్చు. వెస్టేజ్ లో మేము చెప్తాం కదా, వెస్టేజ్ లో మేము హెల్త్ అండ్ వెల్త్ రెండు ఇస్తామని. దిస్ ఇస్ ద మేజర్ కాన్సెప్ట్ బిహైండ్ అగ్రి ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు. ఈ ఇలాగే ఇప్పుడు ఏం చేస్తున్నామో కెమికల్ ఫార్మింగ్ ని ఏం చేస్తున్నామో ప్రతి ఒక్క ప్రాసెస్ కి, ప్రతి ఒక్క మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ని మేము కెమికల్ ఫర్టిలైజర్స్ ని వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పోషకాంశాలు ఇవ్వాలా ఒక పంటకి అంటే మేము యూరియా, డిఏపి, పొటాష్ ఇటువంటి కెమికల్స్ ని వాడుతున్నాం. ఎటువంటి వ్యాధులు వచ్చినా కూడా బయట నుంచి తీసుకుని వచ్చి మందులు స్ప్రే చేస్తున్నాం. కీటకాల నిర్వహణ చేయాలంటే దానికి కూడా కెమికల్స్ తీసుకుని వచ్చి నిర్వహణ చేస్తున్నాం. ఫుడ్ ని స్టోర్ చేయాలన్నా కూడా మేము కెమికల్ ప్రిజర్వేటివ్స్ వేసి స్టోర్ చేస్తున్నాం. కాబట్టి మన ఫుడ్ అనేది కెమికల్స్ తో పల్యూట్ అయిపోయింది. ఈ కెమికల్ యూసేజ్ ని మేము తగ్గించాలి కాబట్టి మేము ఈ వెస్టేజ్ ప్రోడక్ట్స్ ని మన రైతుకి అందిస్తే ఆటోమేటికలీ వాళ్ళు కెమికల్స్ డిపెండెన్సీని తగ్గించవచ్చు. ఎలా తగ్గించవచ్చు అనేది మేము ముందు డిస్కస్ చేస్తాము. ఈ యొక్క ప్రోడక్ట్స్ యాజ్ ఎ ఒక రైతుగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తారంటే, ఎటువంటి తప్పులు చేస్తాం, కామన్ మిస్టేక్స్ అంటే క్రాప్ సెలెక్షన్ లో మేము తప్పు చేస్తాం. ఎటువంటి తప్పులు చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు దగ్గర ఒక 10 ఎకరాల భూమి ఉంది. ఆ 10 ఎకరాల భూమి ఉంటే ఒక రైతు ఏం చేస్తాడు, మొత్తం 10 ఎకరాలు కూడా ఒకేలాగా పంటని వేసేస్తాడు. లేకుంటే వరి వేసేస్తారు, లేకుంటే పత్తి వేసేస్తారు. ఇలా మోనోక్రాపింగ్ అని చెప్తాం. ఒకే పంటని పండించేస్తారు. ఒక ఏడాదికి 2 పంటలు తీస్తే 2 పంటలు కూడా వరిని పండిస్తారు. ఇలా చేయకూడదు. ఎందుకంటే ఇలా చేస్తే ఏమవుతుంది, మన భూసారం అనేది తగ్గిపోతుంది. సాయిల్ ఫర్టిలిటీ అనేది కంప్లీట్ గా లూజ్ అయిపోతుంది ఒకేలాగా పంటని పండిస్తుంటే. మేము డిఫరెంట్ పంటని పండించడానికి మన రైతుకి ప్రమోట్ చేయాలా. అలాగే ఒక సాయిల్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ప్రాపర్ చేయడం లేదు కాబట్టి మన దిగుబడి అనేది తగ్గిపోతుంది. మేము సేంద్రియ ఎరువుల్ని వాడడం లేదు, కెమికల్ ఎరువుల్ని చాలా ఎక్కువగా వాడుతున్నాం. దీనికి కూడా ఒక రీజన్ మన దిగుబడి అనేది తగ్గిపోవడానికి. ప్రాపర్ వాటర్ మేనేజ్మెంట్ చేయడం లేదు. ట్రాక్టర్స్ మేము ప్రాపర్ అందరి దగ్గర ట్రాక్టర్స్ ఉండవు, అగ్రికల్చరల్ లేబర్స్ ఉండరు, ప్రాపర్ టైంకి అవైలబుల్ ఉండరు. కాబట్టి కొన్నిసార్లు కొన్ని మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ మేము చేయలేకపోతాం కాబట్టి మన దిగుబడి అనేది తక్కువ వస్తుంది. సాయిల్ ఎరోషన్ అనేది, మట్టి నేల కోత అనేది చాలా ఎక్కువ అవుతుంది. వ్యాధులు అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి మన దిగుబడి అనేది కూడా తక్కువ అవుతుంది. అలాగే మన దిగుబడి తగ్గినప్పుడు ఏమవుతుంది, మేము తీసుకుపోయి మార్కెట్ కి అమ్ముతాం. అమ్మినా కూడా మంచి రేట్ లేకున్నా కూడా మనకి లాసెస్ అవుతుంటాయి. ఇట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల మన రైతు ఇప్పుడు ప్రెసెంట్ స్టేజ్ లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు. దీనికోసం మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ ద్వారా మేము ఎలా ఒక సొల్యూషన్ ని క్రియేట్ చేయొచ్చు అంటే, ఈ యొక్క ప్రోడక్ట్స్ వాడడం ద్వారా మేము ఏం సాధించవచ్చు అంటే, ఎందుకు వాడాలా ఈ యొక్క ప్రోడక్ట్స్ ని అని చెప్తే, ఈ యొక్క ప్రోడక్ట్స్ లేటెస్ట్ టెక్నాలజీ బేస్ గా దీన్ని డెవలప్ చేసి ఉంటారు. మీకు అంతా తెలిసి ఉంటుంది, ఇజ్రాయెల్ అనే ఒక దేశం ఏముంది, అగ్రికల్చర్ లో నంబర్ 1 దేశం. వాళ్ళ దగ్గర కూడా మంచి ఒక భూమి లేదు, ప్రాపర్ వాటర్ లేదు, ప్రాపర్ న్యూట్రిషన్ లేదు. బట్ ఈవెన్ దో వాళ్ళ మన దిగుబడిలో చాలా డిఫరెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము మొక్కజొన్న పండిస్తాం మన దేశంలో, వాళ్ళు కూడా మొక్కజొన్న పండిస్తారు. మన దేశంలో మేము ప్రతి ఎకరానికి 30 నుంచి 40 క్వింటాల దాకా మొక్కజొన్న ప్రతి ఎకరాకి పండిస్తే, వాళ్ళు ప్రతి ఎకరానికి 60 to 70, 80 క్వింటాల్స్ దాకా వాళ్ళు మొక్కజొన్న ఆల్మోస్ట్ డబుల్ పండిస్తారు మనకిన్న వాళ్ళు. ఎందుకు డిఫరెన్స్ అంటే, వాళ్ళు వాడే ప్రోడక్ట్స్ ద్వారా. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు మట్టి ప్రాపర్ గా లేదన్నా కూడా పర్లేదు, వాళ్ళు సప్లిమెంట్స్ ద్వారా వాళ్ళ పంటకి న్యూట్రిషన్ ని అందిస్తారు. కాబట్టి వాళ్ళ దిగుబడి అనేది కూడా అలా వస్తుంది. ఈ యొక్క ప్రోడక్ట్స్ ఏమున్నాయి, మేము అలా సప్లిమెంట్స్ అని చెప్పొచ్చు. మన పంటకి కావాల్సిన అన్ని సమగ్ర పోషణ, బ్యాలెన్స్ ఫర్టిలైజేషన్ కి కావాల్సిన, బ్యాలెన్స్ న్యూట్రిషన్ చేయడానికి కావాల్సిన అన్ని పోషకాంశాన్ని మన ప్రోడక్ట్స్ అందిస్తాయి. ఈ యొక్క ప్రోడక్ట్స్ ఏమున్నాయి, న్యూ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు కొంతమంది అడగొచ్చు, అగ్రి గ్రాన్యూల్స్ లాగా ప్రోడక్ట్, అగ్రి హ్యూమిక్ లిక్విడ్ లాగా ప్రోడక్ట్స్ మార్కెట్ లో ఉన్నాయి, చాలా ఎక్కువ తక్కువ ధరలో ఉన్నాయి అని. ఈ యొక్క అగ్రి గ్రాన్యూల్స్ మన ప్రోడక్ట్ ఏముంది, యాక్చువల్ గా దీన్ని సిలికాన్ బేస్ ద్వారా దీన్ని డెవలప్ చేసి ఉంటారు. మీరు బయట దొరికే ప్రోడక్ట్స్ ఏమున్నాయి, దాన్ని
మట్టిని గ్రాన్యువల్ ఫామ్ ఇచ్చి దానికి మట్టి కోటింగ్ ఇచ్చి హ్యూమిక్ కోటింగ్ ఇచ్చి వాళ్ళు అమ్ముతుంటారు. కాబట్టి వాళ్ళు చాలా తక్కువగా ప్రైస్ లో అమ్ముతారు. మన వెస్టేజ్ అగ్రి గ్రాన్యూల్స్ ఏముంది, అది సిలికాన్ క్లే బేస్డ్ కోటింగ్ లో వస్తుంది. ప్లస్ అగ్రి హ్యూమిక్ ప్లస్ పల్విక్ యాసిడ్ కాంపోజిషన్ లో వస్తుంది. కాబట్టి ఒక ప్రోడక్ట్ ఏముంది, మన పంటకి కావాల్సిన అన్ని ఒక క్యారెక్టరిస్టిక్స్ ని అందిస్తుందని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రోడక్ట్స్ వాడడం ద్వారా మన ఇన్వెస్ట్మెంట్ అనేది మేము తగ్గించవచ్చు మన పంటలో. అలాగే ఒక రైతుకి ఫినాన్షియల్ గా ఇండిపెండెంట్ చేయొచ్చు, మంచి దిగుబడిని సాధించవచ్చు. అలాగే పంట నాణ్యతని మేము పెంచవచ్చు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పంట ఒక నాణ్యత, క్వాలిటీ, ప్రొడ్యూస్ క్వాలిటీ అని చెప్తాం. మంచి సైజ్, షేప్, కలర్ ఇది వస్తే ఆటోమేటికలీ మన దిగుబడి అనేది మంచిగా వస్తుంది. దీన్ని మేము సాధించాలంటే మన పంటకి కావాల్సిన న్యూట్రిషన్ ని మేము చేయాలా, దానికి కావాల్సిన మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ని చేయాలా. వెస్టేజ్ లో మనకి 3 కేటగిరీస్ లో ప్రోడక్ట్ ఇస్తున్నారు. ప్లాంట్ న్యూట్రిషన్, పంటల ఒక పోషకాంశం నిర్వహణ కోసం ఒక కేటగిరీ, మన పంటలో వచ్చే వ్యాధుల నిర్వహణ కోసం ఒక కేటగిరీ, డిసీజ్ మేనేజ్మెంట్ కోసం ఒక కేటగిరీ. అలాగే మేము ఇచ్చే వాటర్ కానీ, మేము ఇచ్చే పోషకాంశాలు కానీ, యూరియా, డిఏపి ఏం వాడుతున్నామో అది వేస్ట్ అవ్వకుండా మంచిగా నిర్వహణ అవ్వాలంటే, మేనేజ్ అవ్వాలంటే దాని కోసం ఒక కేటగిరీలో ప్రోడక్ట్స్ ఇస్తున్నారు. ఫస్ట్ కేటగిరీలో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్. అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ ఒక ఎరువు, సేంద్రియ ఎరువు ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఒక సేంద్రియ ఎరువు ఎలా పనిచేస్తుందంటే, కామన్ గా మేము చూస్తున్న, మీరు వినింటారు ఏమంటే, ఒక సేంద్రియ ఎరువులు ఆవు పేడ కానీ ఇదంతా వాడడం ద్వారా మనం మట్టిని గుల్లగుల్లగా చేస్తుంది, మట్టిలో సూక్ష్మ జీవుల్ని పెంచుతుంది, మట్టిలో న్యూట్రిషన్ ని సప్లై చేస్తుంది. ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. సిమిలర్ బెనిఫిట్స్ మన అగ్రి గ్రాన్యూల్స్ ద్వారా వస్తుంది. ఈ యొక్క ప్రోడక్ట్ మేము వాడడం ద్వారా మన మట్టిలో ఉండే రంధ్రతని మేము పెంచవచ్చు, సాయిల్ పోరోసిటీ, మట్టిని గుల్లగుల్లగా చేయొచ్చు. ఎందుకు చేయాలంటే, ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఎలా ఉందంటే మట్టి మొత్తం టైట్ అయిపోయింది. మీరు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద స్లైడ్ చూడొచ్చు. మన మట్టి అనేది కంప్లీట్ గా కాంపాక్ట్ అయిపోయింది, టైట్ అయిపోయింది. కాబట్టి రూట్స్ అనేది మంచిగా డెవలప్ అవ్వడం లేదు. రూట్స్ అనేది డెవలప్ అవ్వకుంటే మన పంట అనేది మంచిగా గ్రోత్ రాదు, మంచిగా దిగుబడి రాదు. దానికోసం మేము ఏం చేయాలా, మట్టి ఒక రంధ్రాన్ని డెవలప్ చేయాలా. ఈ కెమికల్ ఎరువుల్ని వాడితే ఇటువంటి చేంజెస్ రావు. దానికి కావాల్సిన ప్రోడక్ట్స్ ఎటువంటి ప్రోడక్ట్స్ అంటే హ్యూమస్ లాంటి ప్రోడక్ట్స్ ని వాడాలా. దీని ద్వారా ఏం చేయొచ్చు, మట్టిలో ఉండే రంధ్రతని పెంచొచ్చు. ఇది మట్టి రంధ్రత డెవలప్ అయితే ఆటోమేటికలీ మట్టి లూజ్ అయితే దాంట్లో రూట్ సిస్టమ్ అనేది మంచిగా డెవలప్ అవుతుంది. రూట్ సిస్టమ్ మంచిగా డెవలప్ అయితే ఆటోమేటికలీ పైన షూట్ సిస్టమ్ మంచిగా వస్తుంది. మన దిగుబడి కూడా, గ్రోత్ అనేది కూడా మంచిగా వస్తుంది, మన దిగుబడి అనేది కూడా మంచిగా వస్తుంది అని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రోడక్ట్స్ వాడడం ద్వారా మేము వేసే కెమికల్ ని కానీ, మేము ఇచ్చే వాటర్ ని కానీ వేస్ట్ అవ్వకుండా రూట్ జోన్ లో స్టోర్ చేయొచ్చు అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్ట్ ఏమంటే, మేము యూరియా వాడతాం, డిఏపి వాడతాం, పొటాష్ ఇలాంటి ఎరువుల్ని వాడతాం. మీరు 100 kg యూరియా వేస్తే ఒక పంటకి, దాంట్లో దాదాపు 30-40% దాకా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మీరు 100 kg వాడితే దాంట్లో 30-40 కిలోల దాకా మట్టి లోపల పదరంలో వేస్ట్ అయిపోతూ ఉంటుంది. దాన్ని లీచింగ్ లాసెస్ అని చెప్తాం. రూట్ జోన్ నుంచి చాలా లోపలికి వెళ్ళిపోతుంది. అలాగే కొన్నిసార్లు ఏమవుతుంది, గాలిలో హావి అయిపోతుంది, ఎవాపరేట్ అయిపోతుంది. మేము వేసే కెమికల్ యూరియా కానీ, డిఏపి ఏముంది, అది గాలిలో హావి అయ్యి 30-40% లూజ్ అయిపోతూ ఉంటుంది. ఆ లాసెస్ ని మన ప్రోడక్ట్స్ తక్కువ చేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి మేము చెప్తాం, మన ప్రోడక్ట్స్ వాడితే మీరు 30-40% తగ్గించండి కెమికల్ ని. ఎందుకంటే దీనికోసమే మన ప్రోడక్ట్స్ వాడడం ద్వారా ఈ యొక్క కెమికల్ వేస్టేజ్ అనేది తగ్గుతుంది. చాలా ఎక్కువ వాడకుండా మేము 70%, 80%, ఇలా 50% ఇలా వాడుకుంటా మేము మంచి యొక్క వేస్టేజ్ ని మేము తగ్గించవచ్చు. అలాగే ఇది ఎలా వేస్టేజ్ అవుతాయని చూస్తే, మేము ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ ఇమేజ్ లో చూడొచ్చు, మీరు లెఫ్ట్ సైడ్ స్లైడ్ లో మీరు చూడొచ్చు. మేము న్యూట్రియంట్స్ ని నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, యూరియా, డిఏపి, పొటాష్ ఇంగ్లీష్ లో ఎన్పికే అని చెప్తారు. ఆ ఎన్పికే అనేది మేము మట్టిలో ఇస్తాం. ఆ మట్టిలో వేసినప్పుడు ఏమైతుంది, వర్షం వస్తే లేకుంటే మీరు వాటర్ ని అందిస్తే ఏమైతుంది, ఆ న్యూట్రియంట్స్ అనేది మన భూమిలో ఉండదు, లోపల వెళ్ళిపోతుంది. ఎందుకు వాటర్ తో పాటు లోపల డీప్ ఇన్ సైడ్ ద సాయిల్ పదరం లోపల వెళ్ళిపోతుంటది. ఎందుకు అలా పోతుందంటే, అక్కడ నిల్వడానికి, పైన పదరంలో నిల్వడానికి ఆ న్యూట్రియంట్స్ కి ఒక ప్లేస్ లేదు, ఒక సపోర్ట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అయస్కాంతం వినే ఉంటారు, మ్యాగ్నెట్. 2 అయస్కాంతంని మీరు దగ్గర తెస్తే అది 2 అంటుకుంటాయి. ఎందుకు అంటుకుంటాయి అంటే, ఒక దాంట్లో నార్త్ పోల్, సౌత్, ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అది దగ్గర వచ్చినప్పుడు
అంటుకుంటది. అటువంటి నెగెటివ్ ఎనర్జీ మన హ్యూమిక్ అందిస్తుంది. హ్యూమిక్ పార్టికల్ కి దాని చుట్టూ ఒక నెగెటివ్ ఎనర్జీ ఉంటది. దాన్ని ఇంగ్లీష్ లో కెటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అని పిలుస్తారు. ఆ కెటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ ఏం చేస్తుందంటే నెగెటివ్ ఎనర్జీ ఏం చేస్తుంది, మేము చేసిండే న్యూట్రియన్స్ N+P+K+, యూరియా, డిఏపి, పొటాష్ ని ప్లస్ ఆకారంలో ఉంటది కాబట్టి ఆ ప్లస్ ఆకారాన్ని ఈ యొక్క క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ హ్యూమిక్ అనేది అయస్కాంతం లాగా పట్టుకొని పైన పదరంలోనే రూట్ జోన్ లోనే పెడుతుంది. మీరు చూడొచ్చు ఇమేజ్ లో ఎలా ఇది మేము ఇచ్చే న్యూట్రియన్స్ ని, మేము ఇచ్చే వాటర్ ని ఎలా లాక్ చేస్తుంది అయస్కాంతం లాగా అని. అలాగే ఈ యొక్క ప్రోడక్ట్ వాడడం ద్వారా మేము మట్టిలో ఉండే సూక్ష్మ జీవుల్ని పెంచొచ్చు. సూక్ష్మ జీవులు అంటే వాన పురుగు కాదు, వాన పురుగు కూడా ఒక సూక్ష్మ జీవి. దానికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ సూక్ష్మ జీవులు ఏమంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఏమంటే మట్టిలో ఉండే బ్యాక్టీరియాస్, మట్టిలో ఉండే ఫంగస్ అని చెప్తాం. గుడ్ బ్యాక్టీరియాస్, గుడ్ ఫంగసెస్ అని చెప్తాం. ఇంగ్లీష్ లో దాన్ని నైట్రోజన్ ఫిక్సేటింగ్ బ్యాక్టీరియాస్, ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియాస్ అని చెప్తాం. ఫంగసెస్ ఉంటాయి. ఈ ఫంగసెస్, ఈ బ్యాక్టీరియాస్ ఏం చేస్తాయంటే మన మట్టి యొక్క ఫర్టిలిటీ లెవెల్, భూమి సారాంశాన్ని పెంచడంలో హెల్ప్ చేస్తుంటాయి. ఇటువంటి సూక్ష్మజీవుల్ని ఈ యొక్క సూక్ష్మజీవుల సంఖ్యని ఈ యొక్క ప్రోడక్ట్స్ మన భూమిలో ఎక్కువ చేశాయని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రోడక్ట్ వాడడం ద్వారా ఇటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ యొక్క ప్రోడక్ట్స్ ఎలా వాడాలంటే మన భూమిలో మేము వరి పంట, క్షేత్ర పంటలు అంటే వరి, కాటన్, ఇటువంటి పంటల్లో ఎలా వాడాలంటే ప్రతి ఎకరానికి 5-8 కిలోల దాకా వాడాల్సి ఉంటుంది. డైరెక్ట్ గా ఒకేసారి 8 కిలోస్ వాడడం బదులు మీరు ఫస్ట్ స్టేజ్ లో 2-3 సార్లు వాళ్ళు ఎరువులు చల్లుతారు కాబట్టి ఆ ఎరువుల్లో వాళ్ళు 5 kg ఒకసారి, ఇంకో 5 kg ఒకసారి, అట్లా 2 స్టేజ్ లో వాడొచ్చు. ఇలా మేము 5 to 8 కిలోస్ దాకా మన పంటల్లో మేము ఈ యొక్క ప్రోడక్ట్స్ ని అందించవచ్చు. తోట పంటలు అంటే ప్లాంటేషన్ క్రాప్స్, మామిడి, టెంకాయ, ఇటువంటి ఫ్రూట్ క్రాప్స్, ప్లాంటేషన్ క్రాప్స్ లో ప్రతి చెట్టుకి మేము 100-150 గ్రాముల దాకా ఈ యొక్క ప్రోడక్ట్స్ ని అందియాల్సి ఉంటుంది. ఏడాదికి ఇంట్లో క్షేత్ర పంటల్లో ఒక పంటకి ఒకసారి చాలు, లేకుంటే 2 స్టేజెస్ లో 5 kg ఈచ్, ఇలా 2 times. ప్లాంటేషన్ క్రాప్స్ లో ఏడాదికి 2 సార్లు ఒక్కొక్క చెట్టుకి 100-150 గ్రామ్స్ దాకా ఈ యొక్క ప్రోడక్ట్ ని అందించవచ్చు. అలాగే మన వెస్టేజ్ లో అనదర్ ప్రోడక్ట్ వచ్చేసి అగ్రి హ్యూమిక్ లిక్విడ్. ఇది కూడా సేమ్ మన అగ్రి గ్రానుల్స్ ఏం పనిచేస్తుందో అదే పనిచేస్తుంది. అడిషనల్ గా ఎటువంటి పని చేస్తుంది అంటే ఇది సీడ్ జర్మినేషన్ ని పెంచుతుంది. విత్తన ఏమంటారు జర్మినేషన్ చాలా ఎక్కువ జర్మినేషన్ పర్సెంట్, సీడ్ జర్మినేషన్ పర్సెంట్. 100 సీడ్స్ వేసి ఉంటాం, 100 విత్తనం వేస్తే 100 విత్తనంలో 100 విత్తనం కూడా జర్మినేట్ అవ్వదు. దాంట్లో 70-80-90% దాకా ఇదైతుంది, జర్మినేట్ అవుతుంది. ఈ యొక్క ప్రోడక్ట్ ఏం చేస్తుంది, అటువంటి జర్మినేషన్ పర్సెంటేజ్ ని మాక్సిమం అయ్యేట్టు హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. చాలా ఎక్కువ జర్మినేషన్ పర్సెంటేజ్ ని ప్రమోట్ చేస్తుంది. అలాగే మన రూట్ సిస్టమ్ ని డెవలప్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఎందుకు రూట్ సిస్టమ్ డెవలప్ చేయాలంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మీరు పైన చూడొచ్చు రూట్స్ ఎలా ఉన్నాయని. 2 విధాల రూట్స్ ఉంటాయి, వేరులు ఉంటాయి. తల్లి వేరు, పిల్ల వేరులు అని పిలుస్తారు. తల్లి వేరు ఏం చేస్తుంది, చెట్టు నిలవడానికి సపోర్ట్ గా హెల్ప్ చేస్తుంది, స్ట్రెంగ్త్ ఇస్తుంది. మేము ఇచ్చే పోషకాంశాలని, మేము ఇచ్చే వాటర్ ని తీసుకోవాలంటే పంట పిల్ల వేరులు పనిచేస్తాయని చెప్పొచ్చు. ఆ పిల్ల వేరుల సంఖ్యని ఇది పెంచుతుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఒక ప్రోడక్ట్ వాడడం ద్వారా మన అగ్రి గ్రాన్యూల్స్ కానీ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ వాడడం ద్వారా మేమైతుంది రూట్ సిస్టమ్ ని డెవలప్ చేయొచ్చు. రూట్ సిస్టమ్ ని డెవలప్ చేసి ఆటోమేటికలీ పైన గ్రోత్ అనేది మంచిగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక బిల్డింగ్ ని కట్టాలంటే మేము కింద ఫౌండేషన్, కింద పిల్లర్లు మంచిగా వేస్తే దాని మీద బిల్డింగ్ మంచిగా కట్టొచ్చు. మన అగ్రికల్చర్ కాంటెక్స్ లో కూడా అంతే. రూట్ సిస్టమ్ ని మంచిగా డెవలప్ చేస్తే ఆటోమేటికలీ పైన గ్రోత్ అనేది మంచిగా వస్తుంది, పైన దిగుబడి అనేది కూడా మంచిగా వస్తుంది అని చెప్పొచ్చు. అలాగే ఒక ప్రోడక్ట్ ఏం చేస్తుంది, మన పంటల్లో చాలా యొక్క పోషకాంశాల ఆకలిని పెంచుతుంది. ఒక ప్రోడక్ట్ ఏం చేస్తుంది, చాలా యొక్క గ్రోత్ ని, అంటే చాలా ఎక్కువ పిలకలు రావాలా, టిలర్స్ మంచిగా రావాలా, కొమ్మలు మంచిగా రావాలా, లీవ్స్ ఆకులు మంచిగా రావాలంటే ఇది ప్రమోట్ చేస్తుంది. గ్రోత్ పైన షూట్ గ్రోత్ ని కూడా ఈ యొక్క ప్రోడక్ట్ డెవలప్ చేస్తుందని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రోడక్ట్ ని మీరు విత్తన శుద్ధిలో వాడచ్చు. ఎటువంటి పంటల్లో విత్తన శుద్ధిలో వాడాలంటే బోల్డ్ సీడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ పెద్దగా ఉంటాయి కదా, మనం వాడే విత్తనం పెద్దగా ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్ మొక్కజొన్న, కాటన్, ఇటువంటి పంటల్లో మీరు దీన్ని విత్తన శుద్ధి చేయాలా. స్మాల్ సీడ్స్ కి, చిన్న సీడ్స్ కి మీరు చేయాల్సిన అవసరం ఉండదు. పెద్ద సీడ్స్ కి మీరు విత్తన శుద్ధి చేయాలా. పెద్ద సీడ్స్ ని మీరు విత్తన శుద్ధి చేసి ఏమవుతుంది,
జర్మినేషన్ ఎక్కువైతుంది, రూట్ సిస్టమ్ మంచిగా వస్తుంది, పిలకలు మంచిగా వస్తాయి, చాలా ఎక్కువ చెట్టు అనేది మంచిగా డెవలప్ అవడం హెల్ప్ చేస్తుంది. వరిలో మీరు ఎలా రూట్ ట్రీట్మెంట్ చేయాలి, సీడ్ విత్తన శుద్ధి చేయాలంటే మూలల చికిత్స, రూట్ ట్రీట్మెంట్ అని చెప్తారు. మీరు నారుమడి వేసుకొని ఉంటారు 20 days కానీ 1 month బిఫోర్ మెయిన్ ఫీల్డ్ లో మీరు ట్రాన్స్ప్లాంట్ నాటేసే ముందు ఒక నెల ముందు 15 రోజు 20 రోజు ముందు మీరు నారుమడిని తయారు చేస్తారు. దాని తర్వాత వేసే ఒక రోజు ముందు కానీ లేక వేసే ఒక 4-5 hours ముందు కానీ మీరు నారుమడి నుంచి నారుల్ని మీరు పీకి దాన్ని కట్టింటారు. ఆ సరే సార్, కట్టిన కొంచెం వాల్యూమ్ ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా సార్? ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఆ వేరులు మీరు పీకినప్పుడు ఏమైతుంది, ఆ యొక్క నాటులు పీకినప్పుడు ఏమైతుంది, 50% దాకా ఆ యొక్క రూట్స్ అనేది కట్ అయిపోతుంది. ఆ రూట్ సిస్టమ్స్ మళ్ళీ డెవలప్ అవ్వాలంటే నెక్స్ట్ 15 to 20 days పడుతుంది. కాబట్టి మన హ్యూమిక్ లిక్విడ్ ని వేసి మీరు విత్తన శుద్ధి చేసి ఏమైతుంది, ఆ వేరులు అనేది చాలా తొందరగా గ్రో అవుతాయి. ఎందుకంటే మన హ్యూమిక్ లిక్విడ్ లో రూట్ ఇనిషియేటింగ్ హార్మోన్స్ ఉంటాయి. రూట్ డెవలప్ చేయడానికి, మన రూట్ సిస్టమ్ ని, మూలల్ని డెవలప్ చేయడానికి కావాల్సిన ఒక హార్మోన్ ఉంటుంది. ఆ హార్మోన్ ఏం చేస్తుంది, చాలా ఎక్కువ రూట్ సిస్టమ్ ని డెవలప్ చేయడంలో హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. మీరు నర్సరీ నుంచి తెచ్చే ప్లాంట్స్ ని కూడా చేయొచ్చు. ఎలా చేయాలంటే ఎవ్రీ లీటర్ వాటర్ లో 4 ml అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ని వేసి ఆ ఒక్క నాటుని, ఆ ఒక్క కట్టని మీరు ఒక 1 or 2 minutes దాకా దాంట్లో అద్ది పెట్టి మీరు తీసుకుపోయి మీరు ట్రాన్స్ప్లాంట్ చేస్తే రూట్ సిస్టమ్ మంచిగా డెవలప్ అవుతుంది, పిలకలు మంచిగా వస్తాయి, చెట్టు మంచిగా డెవలప్ అవుతుంది. ఈ యొక్క ప్రోడక్ట్ ని మీరు స్ప్రే ద్వారా అందించవచ్చు. చెట్టు మంచిగా కొమ్మలు రావాలా, ఆకు మంచిగా రావాలా, చాలా ఎక్కువ డెవలప్ అవ్వాలా చెట్టు అంటే ఈ యొక్క ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. ఈ యొక్క ప్రోడక్ట్ ని మీరు స్ప్రే చేయొచ్చు. ఎలా స్ప్రే చేయాలంటే ఎవ్రీ లీటర్ ఆఫ్ వాటర్ లో 2 ml అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ని వేసి మీరు స్ప్రే చేస్తే ఏమవుతుంది, చెట్టు అనేది మంచిగా డెవలప్ చేయడంలో హెల్ప్ చేసేసి ఈ యొక్క ప్రోడక్ట్ ని మీరు నీటి ద్వారా కానీ డ్రిప్ ద్వారా కానీ మన పంటకి అందించవచ్చు. ప్రతి ఎకరానికి మీరు 500 to 600 ml దాకా మీరు ఈ యొక్క ప్రోడక్ట్ ని అందించవచ్చు అని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అగ్రి నానోటెక్. ఇప్పుడు ఒక కామన్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే, ఇప్పుడు మేము హ్యూమన్స్ గా యాజ్ ఎన్ మనుషులుగా మేము ఫుడ్ లో కామన్ సౌత్ ఇండియన్ డయట్ ఏముంటదంటే చపాతి, రైస్, సాంబార్, పచ్చడి, అప్పడం, పెరుగు, ఇవన్నీ తింటాం. ఇవన్నీ ఎందుకు తింటామంటే మనకు బాడీకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ దాని ద్వారా వస్తుందని తింటాం. ఇప్పుడు ఒక రైతు ఏం మిస్టేక్ చేస్తున్నారంటే యూరియా, డిఏపి, పొటాష్ ఈ 3 తప్ప ఇంకా ఏమి వాడడం లేదు మన పంటల్లో. ఈ 3 వాడితే లఘు పోషకాంశం అంటే మ్యాక్రో న్యూట్రియంట్స్ అని చెప్తాం, ఆ మ్యాక్రో న్యూట్రియంట్స్ మాత్రమే మేము అందించినట్టు అవుతుంది. ఒక పంట మొత్తం డెవలప్ అవ్వాలంటే మ్యాక్రో ప్లస్ మైక్రో న్యూట్రియంట్స్ చాలా ఇంపార్టెంట్. సూక్ష్మ పోషకాంశాలు మరియు లఘు పోషకాంశాలు అని చెప్తారు, ఇది చాలా ఇంపార్టెంట్. 16 రకాల పోషకాంశం కావాలా, దాంట్లో 3 మ్యాక్రో న్యూట్రియంట్స్, యూరియా, డిఏపి, పొటాష్ ని మ్యాక్రో న్యూట్రియంట్స్ అని పిలుస్తాం. 13 డిఫరెంట్ టైప్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్స్ కావాల్సి ఉంటుంది ఒక కంప్లీట్ లైఫ్ సైకిల్ అవ్వాలంటే. మనకి మనుషులుగా మనకి ఎలాగ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ కావాలో అలాగే మన పంటలు కూడా ఇటు సూక్ష్మ పోషకాంశాలు మరి లఘు పోషకాంశాలు కావాల్సి అంటే మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ కావాలా. ఆ ఒక మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ ని మన పంట మన ఒక నానోటెక్ అందిస్తుంది అని చెప్పొచ్చు. మీరంతా వినే ఉంటారు, ఇప్పుడు నానో యూరియా అని ఒక ప్రోడక్ట్ వచ్చింది, అంటే లిక్విడ్ యూరియా. మీరు 45 కిలో బస్తా యూరియా వాడడం బదులు ఒక 500 ml నానో యూరియా వాడితే చాలు. ఒక 45 కిలో బస్తా ఏం పనిచేస్తుంది, యూరియా గ్రాన్యూల్స్ బస్తా ఏం పనిచేస్తుందో 500 ml నానో యూరియా స్ప్రే చేసింది కూడా అదే పని, దానికి ఎక్కువగా పనిచేస్తుంది అని చెప్పొచ్చు. అటువంటి ప్రోడక్ట్స్ మన నానోటెక్ అని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రోడక్ట్స్ ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదు. ప్రతి లీటర్ వాటర్ లో దీన్ని 2 grams దాకా వేసి స్ప్రే చేస్తే మన పంటకి కావాల్సిన న్యూట్రిషన్ ని ఇది అందిస్తుంది. ఎప్పుడు మేము ఒక పంటకి కావాల్సిన అన్ని న్యూట్రిషన్ ని అందిస్తామో ఆటోమేటిక్లీ గ్రోత్ అనేది మంచిగా వస్తుందని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రోడక్ట్ వాడడం ద్వారా మేము పంటలో పచ్చిగా పెట్టడంలో హెల్ప్ చేయొచ్చు. సూర్యకిరణ జన్యోస్మి యొక్క ప్రాసెస్ అనేది ఫోటోసింథసిస్ అనే ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఆ యొక్క ప్రాసెస్ ని మన నానోటెక్ ఇంప్రూవ్ చేస్తుంది. చాలా ఎక్కువ ఫోటోసింథసిస్ అవ్వడానికి ప్రమోట్ చేస్తుంది.
మీరు చూసే ఉండొచ్చు, మీరు ఫీల్డ్ లెవెల్లో పోయి వర్క్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. కొన్నిసార్లు ఏమైతుందంటే పంటలు డిఫరెంట్ కలర్ అయిపోతుంటాయి. కొన్నిసార్లు ఎల్లో కలర్, రెడ్ కలర్, పర్పుల్ కలర్, బ్లూ కలర్. ఇదెలా ఎందుకు అవుతుందంటే బికాస్ ఆఫ్ మైక్రో న్యూట్రియన్ డిఫిషియన్సీ, అలాగే బికాస్ ఆఫ్ లో ఫోటోసింథసిస్. ఈ సూర్యకిరణ జన్యుస్మి అనేది చాలా తక్కువ అయితే ఉంటది. కాబట్టి ఈ యొక్క పంట అనేది కలర్ పేల్ డల్ అయిపోతుంటది, కలర్ అనేది తగ్గిపోతుంటది, పచ్చిగా ఉండదు. అటువంటి సిచ్యువేషన్స్ లో మీరు నానోటెక్ ని కానీ గనక వాడితే పంట అనేది పచ్చిగా ఉండడంలో ఒక ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. అలాగే మన పంట యొక్క నాణ్యత, దిగుబడిలో ఈ యొక్క ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. ఎలా పనిచేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన వరి పంటలో మిల్కింగ్ స్టేజ్, పాలు వచ్చే స్టేజ్లో, పాలు పొంగే స్టేజ్ లో సీడ్ అనేది, ఆ విత్తనం అనేది, ఆ ఒక గ్రెయిన్ అనేది మంచిగా సైజ్ రావాలా, షేప్ రావాలా, కలర్ రావాలా అంటే మన అగ్రి నానోటెక్ హెల్ప్ చేస్తుంది. మన వెజిటేబుల్స్ క్రాప్స్ లో మన ఒక పంటలో పూత తర్వాత చిన్న పిందెలు అవుతాయి. పిందెలు మంచిగా కలర్ రావాలా, షేప్ రావాలా, సైజ్ రావాలంటే మన అగ్రి నానోటెక్ పనిచేస్తుంది అని చెప్పొచ్చు. కాబట్టి ఇది మన పంట యొక్క దిగుబడి, మన నాణ్యత పెంచడంలో హెల్ప్ చేస్తుంది. ఈ యొక్క ప్రోడక్ట్ ని మీరు ఎవ్రీ లీటర్ ఆఫ్ వాటర్ లో 2 grams దాకా వేసి వాడొచ్చు. 2 grams పర్ లీటర్ లాగా వేసి దీన్ని స్ప్రే చేయొచ్చు. మీరు దీన్ని డైరెక్ట్ గా మీరు వేసే కెమికల్ ఎరువుల్లో కూడా మిక్స్ చేసి మట్టిలో వాడొచ్చు. ఈ మట్టిలో వాడాలంటే ప్రతి ఎకరానికి 1 కిలో దాకా వాడాల్సి ఉంటుంది. నేను అప్పుడే చెప్పాను నానో యూరియా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 ఎకరానికి 1 బస్తా యూరియా ఇస్తున్నారని ఒక 100 కిలోలు యూరియా ఇస్తున్నారు. ఆ 100 కిలోలు నేను అప్పుడే చెప్పినట్టు 40 కిలోల దాకా వేస్ట్ అయిపోతుంది. మీరు ఎప్పుడు నానో ప్రోడక్ట్స్ ని వాడడం స్టార్ట్ చేస్తారో ఆ వేస్టేజ్ అనేది జస్ట్ 5 to 10% దాకా ఉంటది. ఈ నానోటెక్ కూడా అంతే, నానో యూరియా అటువంటి ప్రోడక్ట్స్ కూడా అంతే. ఈ యొక్క ప్రోడక్ట్ ఏం చేస్తుంది, వేస్టేజ్ ఎక్కువ అవ్వదు. మీరు 100 గ్రాములు ఇస్తుంటే దాంట్లో 90 to 95% కంప్లీట్ గా పంట తీసుకుంటది. లాసెస్ అనేది, వేస్టేజ్ అనేది అవ్వదు అని చెప్పొచ్చు. ఎటువంటి బెనిఫిట్స్ మన నానోటెక్ ద్వారా అందించవచ్చు. ఈ యొక్క ప్రోడక్ట్ గ్రోత్ మరియు మన పంట దిగుబడి నాణ్యతను పెంచడంలో హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అగ్రిమాస్. అగ్రిమాస్ ఎందుకు వాడాలంటే ఫ్లవరింగ్ ప్రాబ్లం ఉండే సిచ్యువేషన్స్ లో కొన్నిసార్లు ఏమైతుంటది, ఫ్లవర్ అనేది చాలా ఎక్కువ డ్రాప్ అయిపోతూ ఉంటది. పూత అనేది చాలా ఎక్కువ డ్రాప్ అవుతుంది. ఎందుకు డ్రాప్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. మన ఎన్వైరన్మెంట్ నుంచి అయ్యే స్ట్రెస్ వల్ల చాలా ఎక్కువ ఎండలు ఉన్నా కూడా ఫ్లవర్ డ్రాప్ అవుతుంది. ఎక్కువ వర్షం పడినా కూడా ఫ్లవర్ డ్రాప్ అవుతుంది. మంచు అనేది చాలా ఎక్కువ పడినా కూడా ఫ్లవర్ డ్రాప్ అవుతుంటది. మన భూమిలో చాలా ఎక్కువ వాటర్ నిలబడినా కూడా చాలా ఎక్కువ ఫ్లవర్ డ్రాప్ అవుతుంటది. అలాగే మన పంటల్లో వ్యాధులు వచ్చినా కూడా చాలా ఎక్కువ ఫ్లవర్ డ్రాప్ అవుతుంది. కీటకాలు వచ్చినా కూడా ఫ్లవర్ డ్రాప్ అవుతుంది. అటువంటి సిచ్యువేషన్ లో మనం ఈ యొక్క మాస్ ఏం చేస్తుంది, ఈ యొక్క ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్ ని ఎదిరించడానికి మన పంటలో శక్తి ఇస్తుంది. కాబట్టి ఫ్లవర్ డ్రాప్ అవ్వదు. ఈ యొక్క ప్రోడక్ట్ ఏం చేస్తుంది, చాలా ఎక్కువ ఫ్లవర్స్ ని ఇనిషియేట్ చేస్తుంది. ఇప్పుడు మీరు గమనించి ఉంటారు, ఒక పంటలో, ఒక చెట్టులో 100 పూలు వచ్చింటాయి. ఆ 100 పూలు 100 కాయగా మారవు. దాంట్లో 30 నుంచి 50% మాత్రమే పూలు కాయగా మారతాయి. ఈ యొక్క అగ్రిమాస్ ఏం చేస్తుందంటే ఇటువంటి స్టేజ్ లో 100 ఫ్లవర్స్ వచ్చింటే అగ్రిమాస్ స్ప్రే తర్వాత దాంట్లో 70 to 80% దాకా ఫ్లవర్స్ ని ఫ్రూట్ గా మార్చడంలో హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు చాలా ఎక్కువ ఫ్లవర్స్ ఫ్రూట్ గా మారతాయో మన దిగుబడి అనేది కూడా మంచిగా వస్తుంది. ఇలా మన దిగుబడిలో కూడా కాంట్రిబ్యూట్ చేసేసి, అలాగే చాలా ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి ఈ యొక్క ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రోడక్ట్స్ వాడడం ద్వారా మన పంటల్లో డిఫరెంట్ బయో ప్రాసెసెస్ జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోసింథసిస్, పాలినేషన్ అని చెప్పొచ్చు. డిఫరెంట్ ప్రాసెసెస్ జరుగుతుంటాయి. అటువంటి ప్రాసెసెస్ ని, బయో ప్రాసెసెస్ ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. ఈ యొక్క ప్రోడక్ట్ ని మీరు ఏ స్టేజ్ లో వాడాలంటే ప్రీ ఫ్లవరింగ్, పూతొచ్చే 5 నుంచి 10 రోజుల ముందుగా. అప్పుడప్పుడు ఒక్కొక్క ఫ్లవర్ కనిపిస్తూ ఉంటది కదా, ఆ ఒక్క స్టేజ్ లో వాడితే చాలా ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి కూడా ప్రమోట్ చేస్తుంది. చాలా ఎక్కువ ఫ్లవర్స్ పిందెలుగా మారడంలో ఇది ఈ యొక్క ప్రోడక్ట్ పనిచేస్తుంది మన పంట యొక్క దిగుబడి, మన నాణ్యతలో. ఎందుకంటే దీంట్లో కూడా మైక్రో న్యూట్రియన్స్, సూక్ష్మ పోషకాంశాలు ఉంటాయి. కాబట్టి మన పంటల్లో వచ్చే ఒక నాణ్యతని, మన దిగుబడిని పెంచడంలో హెల్ప్ చేస్తుంది. ఈ యొక్క ప్రోడక్ట్ ని మీరు స్ప్రే ద్వారా అందించవచ్చు, అలాగే డ్రిప్ ద్వారా కూడా అందించవచ్చు. మీ స్ప్రే ద్వారా అందిస్తే ప్రతి లీటర్ నీటిలో ఎవ్రీ 15 liters ఆఫ్ వాటర్ లో 20 ml
దీన్ని వేసి మీరు స్ప్రే చేయొచ్చు. స్ప్రే చేసి ఫ్లవర్ మంచిగా వస్తుంది. చాలా ఫ్లవర్స్ కాయగా మారుతాయి. అలాగే మన దిగుబడి అనేది కూడా మంచిగా వచ్చడంలో ఈ యొక్క ప్రోడక్ట్ యూజ్ చేస్తుంది. ఈ యొక్క ప్రోడక్ట్ బ్యాలెన్స్ ఫర్టిలైజేషన్, మన పంటకి కావాల్సిన సూక్ష్మ పోషకాంశాలని అందిస్తుంది కాబట్టి ఒక బ్యాలెన్స్ ఫర్టిలైజేషన్ లో కూడా హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. అన్ని పంట సార్ మీ వాయిస్ లో ఆగిపోయినట్టు. కూడా ఈ యొక్క ప్రోడక్ట్ వచ్చేసి ఇస్ ఇట్ ఆడిబుల్ నౌ? ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు వస్తుంది. ఎస్ సార్. అవర్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఇస్ వెస్టేజ్ అగ్రి ప్రొటెక్ట్. వెస్టేజ్ అగ్రి ప్రొటెక్ట్ యొక్క ఫంగల్ డిసీజెస్, మన పంటల్లో వచ్చే శిలీంధ్ర రోగాల్ని నిర్వహణ చేయడానికి ఒక ప్రోడక్ట్. దీన్ని బయోఫంగిసైడ్ అని పిలుస్తారు. ఈ యొక్క ప్రోడక్ట్ వచ్చేసి సీవీడ్, మన సముద్రంలో దొరికే ఒక పాచి అని చెప్పొచ్చు, ఒక వీడ్ అని చెప్పొచ్చు, ఒక మొక్క అని చెప్పొచ్చు. ఆ మొక్క ద్వారా దీన్ని తీసుకుంటారు. మీరు వినే ఉంటారు అట్లాంటిక్ ఓషన్ లో ఒక డీప్ ఇన్సైడ్ ద ఓషన్ ఒక మొక్క వస్తుంది. ఆ మొక్కలో ఎటువంటి పొటెన్షియల్ ఉందంటే ఆ ఒక మొక్కకి ఎటువంటి వ్యాధులు రావు, ఎటువంటి శిలీంధ్రాల నుంచి వ్యాధులు రావు. అటువంటి పొటెన్షియల్ ని మన పంటకు కూడా మేము అందించవచ్చు. దీన్ని స్ప్రే చేయడం ద్వారా, దీన్ని మేము మట్టిలో ఇవ్వడం ద్వారా ఆ యొక్క పొటెన్షియల్ ని మన పంటల్లో అందిస్తే ఏమవుతుంది, చాలా ఎక్కువ డిసీజెస్ అనేవి మన పంటల్లో రావు. కామన్ గా వచ్చే డిసీజెస్ గురించి కూడా మేము డిస్కస్ చేస్తాం. ఈ యొక్క ప్రోడక్ట్ 2 డిఫరెంట్ మెథడ్స్ లో వర్క్ చేస్తుంది. ఒకటి సిస్టమిక్, ఆంతరికంగా, మరియు సంపర్క. అంటే ఆంతరికంగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము మన కాలులో ఒక గాయమైంది, ఒక వూండ్ అయింది మన కాలులో అనుకుందాం. మేము కామన్ గా దాన్ని ఎలా ట్రీట్ చేస్తాం, ఒక ఆయింట్మెంట్ కానీ దాని మీద వేస్తాము కానీ, లేకుంటే టీటీ ఇంజెక్షన్ తీసుకుంటాం. మేము టీటీ ఇంజెక్షన్ ఎక్కడ తీసుకుంటాం, మన భుజంలో కానీ, మన వీపు, మన బ్యాక్ దీంట్లో మేము దాన్ని ఇంజెక్ట్ చేసుకుంటాం. బట్ అక్కడ ఇంజెక్ట్ చేసినప్పుడు మన కాల్లో ఉండే గాయం అది నయమవుతుంది. మేము భుజంలో తీసుకుంటే అది పోయి కాల్లో ఉండే ఒక ఊన్ని నయం చేస్తుంది. ఎలా చేస్తుంది అంటే దీన్ని సిస్టమిక్ అంటారు. మీరు పైన ఇచ్చినా కూడా అది సిస్టమ్ లోపల పోయి మన కాల్లో ఉండే డ్యామేజెస్ ని అది క్యూర్ చేస్తుంది. కోవిడ్ వ్యాక్సినేషన్, ఇప్పుడు మేము కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకున్నాం. కోవిడ్ వ్యాక్సినేషన్ ఎందుకు వేసుకున్నాం, మన ఫ్యూచర్ లో వచ్చే కోవిడ్ వైరస్ నుంచి మనకి రక్షణ ఉండాలని మేము వ్యాక్సినేషన్ వేసుకున్నాం. సిమిలర్ గా ఈ యొక్క ప్రోడక్ట్ పనిచేస్తుందని చెప్పొచ్చు. దీన్ని ఆంతరికంగా అని పిలుస్తారు. అలాగే సంపర్క, కాంటాక్ట్ అంటే ఆల్రెడీ ఒక లీఫ్ మీద ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధిని ఎలా ఇది తగ్గిస్తుందంటే ఆ యొక్క శిలీంధ్రాల్ని, ఆ ఫంగస్ ని లీఫ్ మీదనే చంపేస్తుంది. ఆ లీఫ్ నుంచి నెక్స్ట్ లీఫ్ కి ఆ ఒక శిలీంధ్ర పోకుండా స్ప్రెడ్డింగ్ ని ఇది తగ్గిస్తుందని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రోడక్ట్ యాంటీ రెసిస్టెంట్ అని చెప్తారు. కామన్ గా ఎందుకు యాంటీ రెసిస్టెంట్ అని మెన్షన్ చేశాను ఇక్కడ అంటే, మీరు బయట నుంచి కెమికల్స్ తీసుకొని వస్తారు, ఫంగిసైడ్స్ కానీ, ఇన్సెక్టిసైడ్, పురుగు మందు కానీ, డిఫరెంట్ ఫంగల్ డిసీజెస్ కి, బ్యాక్టీరియల్ డిసీజెస్ కి మీరు మందులు తీసుకొని వచ్చి స్ప్రే చేస్తారు. మీరు కంటిన్యూస్ గా అదే స్ప్రే చేస్తుంటే ఏమవుతుంది, మన పంటల్లో ఆ శిలీంధ్రాలకి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు కామన్ గా ఏమంటే, మీరు ఇంట్లో మీరు కామన్ హౌస్ లో మేము ఏం చేస్తాం, మస్కిటో పోవాలంటే మార్టిన్, ఆల్ అవుట్ ఇటువంటి ప్రోడక్ట్స్ వాడతాం. కొన్నిసార్లు మీరు చూసి ఉండొచ్చు, మార్టిన్ ఆన్ అయి ఉంటది, ఆల్ అవుట్ ఆన్ అయి ఉంటది, ఒక మిషన్ మీద పోయి మస్కిటో కూర్చొని ఉంటది ఆన్ అయినా కూడా. ఎందుకంటే మస్కిటోస్ కి ఆ ఒక ప్రోడక్ట్ కి రెసిస్టెన్స్ వచ్చేసి ఉంటది. మీరు ఎంత వాడినా కూడా, ఎంత స్ప్రే చేసినా కూడా దానికి ఏం అవ్వదు. అటువంటి రెసిస్టెన్స్ మన ప్రెస్టీజ్ ప్రొటెక్ట్ లో రాదు. మీరు ఎవ్రీ టైం స్ప్రే చేసినప్పుడు అది కొత్తగా ఉంటది. యాంటీ రెసిస్టెంట్ అని దీనికి చెప్తారు. ఈ యొక్క ప్రోడక్ట్ ని మీరు విత్తన శుద్ధిలో వాడచ్చు. విత్తన శుద్ధిలో ఎందుకు వాడాలంటే, మన పంటల్లో మాక్సిమం డిసీజెస్ ఎక్కడి నుంచి వస్తాయంటే, మన పంటల్లో ఎలా వస్తాయంటే మట్టి ద్వారా. మట్టిలో చాలా ఎక్కువ శిలీంధ్రాలు ఉంటాయి, బ్యాడ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి, బ్యాడ్ ఫంగసెస్ ఉంటాయి. అది మన పంటకి ఎక్కకుండా ఉండాలంటే మేము ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో మన విత్తనానికి మేము విత్తన శుద్ధి చేస్తే, సీడ్ ట్రీట్మెంట్ చేస్తే ఆ ఒక శిలీంధ్రాలు మన పంట మీద రాకుండా ఉంటాయి. ఎవ్రీ కిలో సీడ్స్ కి, ప్రతి కిలో విత్తనానికి మీరు 10 గ్రాముల దాకా యొక్క ప్రోడక్ట్, ఈ యొక్క అగ్రి ప్రొటెక్ట్ ని వాడి విత్తన శుద్ధి చేస్తే ఏమవుతుంది, ఆ విత్తనానికి ఎటువంటి ఒక వ్యాధులు రావు అని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రోడక్ట్ ని మీరు డైరెక్ట్ మీరు వేసే కెమికల్ ఎరువుల్లో కానీ మిక్స్ చేసి మన పంటకి అందించవచ్చు.
ప్రతి ఎకరానికి 1 కిలో దాకా ఈ యొక్క ప్రోడక్ట్ ని వాడొచ్చు. అలాగే ఒక ప్రోడక్ట్ ని మీరు డిసీజ్ వచ్చే ముందు అలాగే డిసీజ్ వచ్చిన తర్వాత కూడా వాడొచ్చు. డిసీజ్ వచ్చే ముందు వాడితే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటుంది. ఎందుకంటే ప్రికాషన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్తాం. ఒక వ్యాధి వచ్చే ముందే వ్యాధి రాకుండా కావాల్సిన ఒక మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ని తీసుకుంటే ఇది కోవిడ్ వ్యాక్సిన్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఎటువంటి వ్యాధులు రాకుండా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఒక ప్రోడక్ట్ ని వాడితే మేము వ్యాధి వచ్చే ఫ్యూచర్ లో వచ్చే వ్యాధుల్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. అలాగే ఆల్రెడీ వచ్చిన వ్యాధుల్ని కూడా మేము క్యూర్ చేయొచ్చు. కామన్ గా మన వరిలో వచ్చే కామన్ వ్యాధులు అంటే అగ్గి తెగ్గు వస్తుంది చాలా ఎక్కువగా. అలాగే కాటుక వ్యాధి, స్మట్ అని చెప్తారు. అలాగే మన బూడిద వ్యాధి, పౌల్ట్రీ మిల్డ్యూ అని చెప్తారు. ఎటువంటి రైస్ బ్లాస్ట్, స్మట్ డిసీజ్, పౌల్ట్రీ మిల్డ్యూ డిసీజెస్ ని ఇది క్యూర్ చేస్తుంది. అలాగే మన మిర్చిలో కామన్ గా డాంపింగ్ ఆఫ్ అని అవుతుంది. డాంపింగ్ ఆఫ్ అనేది ఫంగల్ డిసీజ్ వస్తుంది. అదేమవుతుందంటే మేము స్టార్టింగ్ లో ఆ నాటుని తీసుకుని వచ్చి మన భూమిలో వేస్తాం. మిర్చిని తీసుకుని నర్సరీ నుంచి తీసుకుని వచ్చి వేస్తాం. కొన్ని రోజుల తర్వాత కుళ్ళిపోతుంది, స్టెమ్ దగ్గర కుళ్ళిపోయి చెట్టు చనిపోతుంటది. దీన్ని డాంపింగ్ ఆఫ్ అంటారు. ఈ వ్యాధి కూడా మన మట్టిలో ఉండే శిలీంధ్రాలు ఎప్పుడు మన పంట మీద ఎక్కుకుంటాయో ఆటోమేటికలీ ఆ యొక్క చెట్టు అనేది చనిపోతుంది. దీన్ని కూడా మేము విత్తన శుద్ధి, నేను అప్పుడే చెప్పాను, మీరు బయట నుంచి తీసుకుని వచ్చే నర్సరీని హ్యూమిక్ లిక్విడ్ ను డిప్ చేసి దాని తర్వాత మెయిన్ ఫీల్డ్ లో ట్రాన్స్ప్లాంట్ చేయండి అని చెప్పాను. అదే వాటర్ లో 10 గ్రామ్ ప్రోటెక్ట్ ని మీరు మిక్స్ చేసి దీన్ని కూడా విత్తన శుద్ధి చేస్తే ఇటువంటి వ్యాధుల్ని మేము కంట్రోల్ చేయొచ్చు. ఆంథ్రక్నోజ్ అని ఒక వ్యాధి వస్తుంది. రెడ్ అవ్వాల్సిన మిర్చి పంట ఏమవుతుంది, వైట్ అయిపోతుంటది. పండు రెడ్ అవ్వాల్సిన పండు వైట్ అయిపోతా ఉంటుంది. దీన్ని ఆంథ్రక్నోజ్ అంటారు. ఇది కూడా ఒక ఫంగల్ డిసీజెస్. ఇటువంటి డిసీజెస్ ని విల్ట్ అని ఒక డిసీజ్ కంప్లీట్ గా చెట్టు ఎండిపోతూ ఉంటుంది. సడన్ గా అక్కడక్కడ ఒక చెట్టు ఎండిపోతుంటది. అటువంటి డిసీజెస్ ని మన పత్తిలో కూడా డిఫరెంట్ డిసీజెస్ వస్తుంటాయి. ఎటువంటి డిసీజెస్ ని మీరు ఈ యొక్క ప్రోడక్ట్ ద్వారా తగ్గించవచ్చు, క్యూర్ చేయొచ్చు అని చెప్పొచ్చు. కాటన్ లో వచ్చే డిసీజెస్ కానీ అన్ని పంటల్లో వచ్చే మన ఫంగల్ డిసీజెస్ ని ఇది కంట్రోల్ చేస్తుందని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రోడక్ట్ ని మీరు ఎలా వాడాలని చెప్పాను. సీడ్ ట్రీట్మెంట్ లో, స్ప్రేయింగ్, అలాగే మట్టిలో సాయిల్ అప్లికేషన్ గా వాడొచ్చు, విత్తన శుద్ధిలో కూడా వాడొచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అగ్రి 82. ఈ యొక్క ప్రోడక్ట్ స్ప్రెడర్, యాక్టివేటర్, వెక్టర్, యూనిఫామ్ మిక్చర్ మరియు ఇంప్రూవ్స్ సాయిల్ అబ్జర్ప్షన్ అని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రోడక్ట్ ని ఇప్పుడు లేటెస్ట్ నానో టెక్నాలజీ బేస్డ్ ప్రోడక్ట్ గా అప్డేట్ చేశారు. ఈ యొక్క ప్రోడక్ట్ లేటెస్ట్ ప్రోడక్ట్ ఏముంది, థిక్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది, బట్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్కువ బూస్ట్ చేస్తారు. కామన్ గా ఒక థిక్నెస్ ఎందుకు తగ్గించారని చెప్తే స్ప్రెడ్డింగ్ ఎబిలిటీని పెంచడానికి. ఒక కామన్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి, ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి, ఒక గ్లాస్ లో ఒక డ్రాప్ ఆఫ్ పెట్రోల్ వేయండి, ఇంకొక గ్లాస్ లో ఒక డ్రాప్ ఆఫ్ ఇంజిన్ ఆయిల్, మేము బైక్ లో వాడే కానీ మన కార్స్ లో వాడే కానీ ఇంజిన్ ఆయిల్ ఒక డ్రాప్ నియండి. పెట్రోల్ కూడా ఒక పెట్రోలియం ప్రోడక్టే, ఇంజిన్ ఆయిల్ కూడా ఒక పెట్రోలియం ప్రోడక్టే. రెండు ప్రోడక్ట్స్ థిక్నెస్ డిఫరెన్స్ ఉంటుంది. పెట్రోల్ అనేది థిక్నెస్ తక్కువ ఉంటుంది, దాని డెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది. మీరు ఎప్పుడు ఒకటి గ్లాస్ ఆఫ్ వాటర్ లో వేస్తారనుకోండి, తొందరగా స్ప్రెడ్ అవుతుంది. బట్ మీరు ఇంజిన్ ఆయిల్ తీసుకుంటే అది చాలా తొందరగా స్ప్రెడ్ అవ్వదు. బికాస్ దాంట్లో అయాన్స్ అనేది వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది. వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్ప్రెడ్ అనేది అవ్వదు. కాబట్టి మనం కొత్త ప్రోడక్ట్ ఏముంది, థిక్నెస్ తగ్గించారు, చాలా ఎక్కువ స్ప్రెడ్డింగ్ ఎబిలిటీని పెంచారు, అలాగే లైట్ వెయిట్ ఉండడం ద్వారా చాలా ఎక్కువ పర్ఫార్మెన్స్ వస్తుందని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రోడక్ట్ ఏం చేస్తుంది, గమ్ లాగా పనిచేస్తుంది, స్టిక్కర్ లాగా పనిచేస్తుంది. మీరు లీఫ్ మీద స్ప్రే చేసినప్పుడు కామన్ గా మన రైతులు ఎలా స్ప్రే చేస్తారంటే, ఎటువంటి గమ్ వాడకుండా ఓన్లీ వాటర్ లో కెమికల్ మిక్స్ చేసేసి స్ప్రే చేస్తారు. ఆ స్ప్రే చేసినప్పుడు ఏమవుతుంది, అది లీఫ్ మీద పోయి వాటర్ డ్రాప్లెట్స్, స్మాల్ డ్రాప్లెట్స్ గా నిలబడుతుంది. కొంచెం గాలి వచ్చినా కూడా, చెట్టు షేక్ అయితే లైక్ గాలి వస్తే ఏమవుతుంది, ఆ డ్రాప్లెట్స్ మొత్తం కిందకి పడిపోతుంది. ఎటువంటి బెనిఫిట్స్ ఉండదు మీరు స్ప్రే చేసినా కూడా. ఎటువంటి బెనిఫిట్స్ లేదంటే మీకు ఇన్వెస్ట్మెంట్ కూడా వేస్ట్ అవుతుంది. ఇటువంటి సిచ్యువేషన్ లో అదే ప్రోడక్ట్స్ మీరు అగ్రి 82 ఏసీ స్ప్రే చేస్తే ఇది ఏం చేస్తుంది, ఆ ఒక్క లీఫ్ మీరు స్ప్రే చేసే లిక్విడ్ కంప్లీట్ గా లీఫ్ మీద అతుక్కోవడానికి, స్టిక్ గమ్ లాగా అతుక్కోవడానికి ప్రమోట్ చేస్తుంది. కాబట్టి ఇది స్టిక్కింగ్ ఎబిలిటీ, మన పంటల్లో మేము వేసే కెమికల్ చాలా మంచిగా అతుక్కోవడానికి హెల్ప్ చేస్తుంది చెప్పొచ్చు. ఇది హోమోజీనియస్ మిక్చర్. కామన్ గా మీరు బయట నుంచి తీసుకుని వచ్చే పౌడర్ కానీ, ఆయిల్ కానీ, నూనె కానీ
మీరు వాటర్ లో మిక్స్ చేసినప్పుడు అది పైన తేలుతుంటది, లేకుంటే కింద పోయి సెటిల్ అయిపోయి ఉంటది. ఎందుకు ఇలా అవుతుందంటే బికాస్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ అనేది ఎక్కువ ఉంటది కాబట్టి మన వాటర్ కి ఆ పౌడర్ కి పడదు. అప్పుడు ఏమైతుంది, మిక్స్ అవ్వదు ప్రాపర్ గా. మిక్స్ అవ్వకపోతే మేము యూనిఫామ్ గా అన్ని ఆ, చెట్టుకి యూనిఫామ్ గా స్ప్రే చేయలేం. ఇటువంటి సిచ్యువేషన్ లో అగ్రి 82 ఏం చేస్తుంది, ఇటువంటి ఆయిల్స్ ని కంప్లీట్ గా వాటర్ లో యూనిఫామ్ గా మిక్స్, వాటర్ మరియు పౌడర్ సర్ఫేస్ టెన్షన్ ని తగ్గిస్తుంది కాబట్టి యూనిఫామ్ గా వాటర్ లో మిక్స్ చేయడంలో ఈ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రోడక్ట్ మీరు డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ లో వాడొచ్చు. మీరు వేసే కెమికల్ ఎరువుల్లో కూడా వాడొచ్చు. ఎరువుల్లో వాడుతుంటే ఎవ్రీ కిలో ఎరువుకి మీరు 3 నుంచి 4 ml దాకా వాడాలా. ఎందుకు వాడాలంటే కామన్ గా మేము వాడే యూరియా, డిఏపి, పొటాష్, ఇంగ్లీష్ లో దీన్ని ఫాస్ట్ రిలీజింగ్ ఫర్టిలైజర్స్ అని చెప్తాము. మీరు మట్టిలో ఇప్పుడు వేస్తారు, నెక్స్ట్ 5 to 8 days లో అవి ఖాళీ అయిపోతుంది, మట్టిలో ఉండవు. లేకుంటే పంట తీసుకొని ఉంటది, లేకుంటే మట్టి లోపల వేస్ట్ అయిపోయి ఉంటది, లేకుంటే గాలి లోపల వేస్ట్ అయిపోయింది, ఎవాపరేట్ అయిపోయి ఉంటది. ఇటువంటి లాసెస్ అవ్వకూడదంటే మన అగ్రి 82 పనిచేస్తుంది. ఈ యొక్క ప్రోడక్ట్ ఏం చేస్తుంది, మీరు దీన్ని కెమికల్స్ తో పాటు వాడితే, అగ్రి 82 వాడితే ఆ ఫాస్ట్ రిలీజింగ్ నేచర్ ని స్లో చేసేస్తుంది అన్నమాట. మన పంటకి ఎంత కావాలో అంత మాత్రమే విడుదల చేస్తుంది. ఇలా మీరు వాడొచ్చు. మీరు బయట తెచ్చే కెమికల్ పౌడర్ కానీ ఆయిల్ తో కానీ వాడాలంటే ప్రతి క్యాన్ కి 15 లీటర్స్ క్యాన్ కి 5 to 10 ml దాకా వాడొచ్చు. లేకుంటే ఎవ్రీ లీటర్ ఆఫ్ వాటర్ కి మీరు హాఫ్ ఎంఎల్ దాకా మీరు చేయొచ్చు. మీరు బయట నుంచి తీసుకొని వచ్చే గడ్డి మందు, హెర్బిసైడ్స్ అని చెప్తాం, గడ్డి మందుతో వాడాలంటే ప్రతి లీటర్ వాటర్ లో మీరు ప్రతి 15 లీటర్స్ వాటర్ లో 1 ml పర్ లీటర్, లేక 15 లీటర్స్ వాటర్ లో 15 ml లాగా మీరు ఈ యొక్క ప్రోడక్ట్ ని వాడాలి. అప్పుడు గడ్డి అనేది చాలా తొందరగా డ్రై అయిపోతుంది, గడ్డి మందులు మంచిగా పనిచేస్తుంది. ఇలా ఈ యొక్క కెమికల్ వాడడం ద్వారా, ఈ యొక్క అగ్రిగేటివ్ వాడడం ద్వారా మేము కెమికల్ ఫర్టిలైజర్ ని కూడా తగ్గించవచ్చు. అలాగే వెస్టిజ్ అగ్రి ప్రోడక్ట్స్ యొక్క పర్ఫార్మెన్స్ ని యాక్టివేటింగ్ చేయొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఈ యొక్క ప్రోడక్ట్ ఎందుకు వాడాలంటే దీనికి 1 రూపీ మీరు ప్రోడక్ట్ ఇస్తే అది 5 రూపీస్ లాగా పని చేసి చూపిస్తుంది. 1 రూపీ ప్రోడక్ట్ పౌడర్ కానీ ఆయిల్ కానీ ఇస్తే అది 5 రూపీస్ వేస్ట్ అవ్వకుండా ఆ ప్రోడక్ట్ యూనిఫామ్ గా ఒక పంట తీసుకోవడానికి హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే ఒక ప్రోడక్ట్ ని స్ప్రెడర్ గా యూస్ చేస్తారు. స్ప్రెడర్ ఎలా పనిచేస్తుంది అంటే, కామన్ గా మేము రైతులు ఏం చేస్తామంటే స్ప్రే చేసినప్పుడు ఎలా స్ప్రే చేస్తామంటే ఓన్లీ లీఫ్ మీద పైన భాగంలో మాత్రమే స్ప్రే చేసుకుని వెళ్ళిపోతాం. కింద భాగంలో కూడా వ్యాధులు ఉంటాయి, కింద భాగంలో కూడా కీటకాలు ఉంటాయి, దాన్ని నిర్వహణ చేయం ప్రాపర్ గా మేము. ఈ యొక్క ప్రోడక్ట్ అగ్రి 82 ఏం చేస్తుంది, మీరు పైన భాగంలో స్ప్రే చేసినా కూడా కింద భాగం వరకు ఆ ఒక కెమికల్ ని స్ప్రెడ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. దీన్ని స్ప్రెడింగ్ క్వాలిటీ అని చెప్తారు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అగ్రి అక్వాజెల్. దీన్ని హైడ్రోజెల్ అని పిలుస్తారు. ఈ యొక్క ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే, దీన్ని వాటర్ కాంటాక్ట్ లో వస్తే అది జెల్ గా మార్చేస్తుంది ఆ వాటర్ ని. అలాగే ఎటువంటి కాంటాక్ట్స్ వచ్చినా కూడా అది దాన్ని జెల్ గా మార్చేస్తుంది. అలాగే మీరు వేసే కెమికల్ ఫర్టిలైజర్స్ ని కూడా ఇది సేవ్ చేస్తుంది. ఎలా సేవ్ చేస్తుంది అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూరియా వేసారు పంటకి యూరియా వేసారు. ఆ యూరియా ఒక చెట్టు ఎలా తీసుకుంటే, ఒక పంట ఎలా తీసుకుంటే, ఆ యూరియా అనేది ఫస్ట్ నీటిలో డిజాల్వ్ అయిపోతుంది. ఆ నీటిని వేరు ద్వారా ఒక పంట తీసుకున్నది. ఆ న్యూట్రిషన్ ఉండే వాటర్, ఆ యూరియా ఉండే వాటర్ ని ఇది జెల్ గా మార్చేస్తుంది, వేస్ట్ అవ్వకుండా మార్చేస్తుంది. పంటకి ఎంత కావాలో అంత మాత్రమే రిలీజ్ చేస్తుంది. ఇలా మేము 40% దాకా న్యూట్రియన్స్ ని సేవ్ చేయొచ్చు. అలాగే ఈ యొక్క ప్రోడక్ట్ ని వాడితే మేము చాలా వాటర్ అవసరం లేకుండా చాలా తక్కువ వాటర్ లో మన పంటని పండించవచ్చు. ఈ యొక్క ప్రోడక్ట్ వాడితే మన మట్టిలో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, నీటి నిలబడే శక్తి 500 times ఎక్కువైతుంది కాబట్టి వాటర్ అనేది వేస్ట్ అవ్వదు. ఈ యొక్క వాటర్ బయటకు రావాల, జల్ నుంచి బయటకు రావాలంటే ఆ వేరు తీసుకుంటే మాత్రమే బయటకు వస్తుంది. మీరు డిఫరెంట్ మోడ్స్, టెంపరేచర్ ఎక్కువైనా కూడా, ఎండ ఎక్కువైనా కూడా డ్రై అయిపోతుంది అనుకుంటాం కదా, అలా డ్రై అవ్వదు. ఓన్లీ వేరు తీసుకుంటే మాత్రమే ఆ వాటర్ అనేది బయటకు వస్తుంది. ఈ యొక్క కామన్ ఒక డెమో చూడొచ్చు మీరు. అగ్రి అక్వాజెల్ వేసిన చెట్టు ఏముంది, వాటర్ ఉన్నప్పుడు, వర్షం పడినప్పుడు ఆ వాటర్ ని స్టోర్ చేస్తుంది. డ్రై సీజన్ 15 days 20 days వాటర్ షార్టేజ్ ఉన్న, వర్షం లేకున్నా, లేకుంటే బోర్ చెడిపోయినా, అటువంటి సిచ్యువేషన్ లో మన పంటకి కావాల్సిన వాటర్ ని, న్యూట్రియన్స్ ని యూనిఫామ్ గా ఇస్తూ ఉంటది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ గా గ్రోత్ అనేది మంచిగా వస్తుంది, ఎటువంటి డ్యామేజ్ కాకుండా. మేము వేసే కెమికల్ ని కింద పైన లోపల పదరంలో పోకుండా ఇది
పైన పదరంలో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. నేలకోత ఏమైతుంది, సాయిల్ ఎరోషన్, మట్టి పోతుంటది, ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్ వెళ్ళిపోతుంటది బికాస్ ఆఫ్ వాటర్ ప్రెషర్, లేకుంటే వర్షం చాలా ఎక్కువ పడితే ఇటువంటి డ్యామేజెస్ ని కూడా ఇది కంట్రోల్ చేస్తుందని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రోడక్ట్ ని మట్టిలో సాయిల్ అప్లికేషన్ చేయాలా. సాయిల్ అప్లికేషన్ ఎలా చేయాలంటే మీరు వేసే కెమికల్ ఎరువులు కానీ, లేకుంటే మట్టిలో మిక్స్ చేసి, ఇసుకలో మిక్స్ చేసి, లేకుంటే సేంద్రియ ఎరువుల్లో మిక్స్ చేసి మీరు ప్రతి ఎకరానికి 1 to 2 కిలోస్, 1 కిలో నుంచి 2 కిలోల దాకా ఈ యొక్క ప్రోడక్ట్ ని వాడొచ్చు. ఈ యొక్క ప్రోడక్ట్ ని ఏడాదికి ఒకసారి వాడితే చాలు, ప్రతి పంటకి వాడాల్సిన అవసరం లేదు. ప్లాంటేషన్ క్రాప్స్, మామిడి, ఫ్రూట్ క్రాప్స్ లో అయితే ప్రతి చెట్టుకి 40 to 80 గ్రామ్స్ దాకా ఈ యొక్క ప్రోడక్ట్స్ వాడాల్సి ఉంటుంది. స్టేజ్ బై స్టేజ్ ఇది కొంచెం గమనించండి. ఇప్పటి వరకు చెప్పింది ఈ యొక్క ప్రోడక్ట్స్ గురించి ఎలా పనిచేస్తాయని. నెక్స్ట్ ఏమంటే ఈ యొక్క ప్రోడక్ట్స్ స్టేజ్ బై స్టేజ్ ఎలా వాడొచ్చు అనే గురించి ఇప్పుడు చెప్పాను. ఫస్ట్ స్టేజ్ ఏం చేస్తాడు, ఒక రైతు ఒక పంట వేయాలంటే ఫస్ట్ భూమి తయారీ చేసుకుంటారు, క్షేత్ర తయారీ చేసుకుంటారు. 2 నుంచి 3 సార్లు దాకా ట్రాక్టర్ లో దున్నుతారు అన్నమాట. ఆ దున్నే టైంలో కానీ, లేకుంటే విత్తనం వేసే టైంలో కానీ అగ్రి గ్రాన్యూల్స్, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి ఈక్వాజెల్, అగ్రి 80 4 ప్రోడక్ట్స్ ని కింద మెన్షన్ చేసిన డోసేజెస్ లో వాడొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ అగ్రి గ్రాన్యూల్, అగ్రి అక్వాజెల్, అగ్రి 82 ని కంపల్సరీగా వాడాల్సి ఉంటుంది. ఈ యొక్క 3 ప్రోడక్ట్స్ మన ఈల్డ్ లో, మన మట్టి సాయిల్ క్యారెక్టరిస్టిక్స్ ని డెవలప్ చేస్తుంది. మీరు చూసిండొచ్చు ఈ యొక్క ప్రోడక్ట్ ని ఎంత మంచిగా డిజైన్ చేశారంటే ఎవ్రీ స్టేజ్ బై స్టేజ్ కి వీళ్ళు ఒక ప్రాబ్లమ్స్, మట్టిలో ఉండే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేశారు. తర్వాత రూట్ సిస్టమ్ లో ఉండే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేశారు. నెక్స్ట్ గ్రోత్ లో ఉండే ప్రాబ్లమ్స్ ని, నెక్స్ట్ స్టేజ్ గ్రోత్ వచ్చిన తర్వాత వ్యాధులు వస్తుంటాయి, దాన్ని సాల్వ్ చేశారు. దాని తర్వాత ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవరింగ్ డ్యామేజ్ కాకుండా, ఫ్లవర్ ఊడిపోకుండా ఉండాలంటే ఒక ప్రోడక్ట్ ని, దాని తర్వాత పంట ఒక నాణ్యత పెంచాలంటే ఒక ప్రోడక్ట్, అలా ఒక ఎంత మంచిగా డిజైన్ చేశారు. సిమిలర్లీ ఫస్ట్ స్టేజ్ లో ఈ 4 ప్రోడక్ట్స్ మీరు వాడొచ్చు. నెక్స్ట్ స్టేజ్ ఏమంటే భూమి తయారీ చేసిన తర్వాత విత్తన శుద్ధి చేస్తారు. విత్తన శుద్ధిలో మీరు అగ్రి హ్యూమిక్ లిక్విడ్ మరియు అగ్రి ప్రొటెక్ట్ ని వాడచ్చు. ప్రతి కిలో సీడ్స్ కి 10 ml అగ్రి హ్యూమిక్ లిక్విడ్, 10 grams అగ్రి ప్రొటెక్ట్ ని వేసి మీరు విత్తన శుద్ధి చేస్తే సీడ్ జర్మినేషన్ మంచిగా వస్తుంది, రూట్ మంచిగా డెవలప్ అవుతుంది, పిలుకలు మంచిగా వస్తాయి, చెట్టు మంచిగా డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మన అగ్రి ప్రొటెక్ట్ ఏం చేస్తుంది, ఎటువంటి శిలీంధ్ర వ్యాధులు, మన మట్టిలో ఉండే శిలీంధ్ర వ్యాధులు మన పంటకి రాకుండా పనిచేస్తుందని చెప్పొచ్చు. థర్డ్ స్టేజ్ గ్రోత్. ఇప్పుడు మట్టిని ప్రాపర్ చేసాం, ఇప్పుడు నెక్స్ట్ గ్రోత్ మంచిగా రావాలా అంటే అగ్రి హ్యూమిక్ లిక్విడ్, అగ్రి గోల్డ్, అగ్రి 82 ని దీన్ని స్ప్రే చేయాలా. ఎంత మాత్రంలో స్ప్రే చేయాలంటే అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ని మీరు 2 ml per liter, అగ్రి గోల్డ్ 1 gram per liter, అగ్రి 82 ½ ml per liter, 10 ml per 15 liters ఆఫ్ క్యాన్ లో మీరు వేసి ఈ 3 ప్రోడక్ట్ ని మీరు స్ప్రే చేసి, ఎప్పుడు స్ప్రే చేయాలంటే విత్తనం వేసి నాటేసి 20 నుంచి 20 రోజుల తర్వాత దీన్ని వేస్తే చాలా మంచిగా గ్రోత్ వస్తుంది, పిలుకలు మంచిగా వస్తాయి, ఆకులు మంచిగా వస్తాయి, కొమ్మలు మంచిగా వస్తాయి. ఈ యొక్క మంచిగా రావాలంటే, గ్రోత్ మంచిగా కావాలంటే ఈ యొక్క 3 ప్రోడక్ట్స్ యూజ్ చేస్తుందని చెప్పొచ్చు. నెక్స్ట్ స్టేజ్ ఏమంటే ఫ్లవరింగ్ స్టేజ్. పూతొచ్చే 5 నుంచి 10 రోజుల ముందుగా అగ్రిమాస్, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి 82 ని స్ప్రే చేయండి. అగ్రిమాస్ ఏం చేస్తుంది, చాలా ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి హెల్ప్ చేస్తుంది. ఆ ఫ్లవర్స్ ఫ్రూట్ గా మారడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే మన పంట ఒక నాణ్యతను పెంచడంలో హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. అగ్రి ప్రొటెక్ట్ ఏం చేస్తుంది, ఎటువంటి వ్యాధులు రాకుండా మన పంటల్లో శిలీంధ్ర వ్యాధులు రాకుండా అగ్రి ప్రొటెక్ట్ పనిచేస్తుంది. అగ్రి 82 ఏం చేస్తుంది, ఈ యొక్క 2 ప్రోడక్ట్ అగ్రి ప్రొటెక్ట్ మరియు అగ్రి మాస్ పర్ఫార్మెన్స్ ని పెంచుతుంది యాజ్ అన్ స్టిక్కర్, స్ప్రెడర్, యాక్టివేటర్ గా. అలాగే నెక్స్ట్ స్టేజ్ లో ఫ్లవర్ వచ్చి చిన్న చిన్న పిందెలుగా మారుతుంటాయి. మన వరిలో స్మాల్ మిల్కింగ్ స్టేజ్, పాలు వస్తుంటాయి, పాలు పొంగుతుంటది. ఆ ఒక స్టేజ్ లో మీరు అగ్రి నానోటెక్, అగ్రి 82 ని, చిన్న చిన్న పిందెలు వచ్చే స్టేజ్ లో అగ్రి నానోటెక్, అగ్రి 82 ని వాడొచ్చు. ఈ యొక్క ప్రోడక్ట్ ని ఫ్లవరింగ్ ముందు కూడా వాడొచ్చు. మేము అగ్రి మాస్ ని వాడుతున్నాం కాబట్టి అగ్రి నానోటెక్ ని వాడడం అవసరం ఉండదు. దీన్ని అగ్రి పోస్ట్ ఫ్లవరింగ్ అయ్యి 5 to 10 days తర్వాత, 15 days తర్వాత కూడా ఈ యొక్క ప్రోడక్ట్ ని వాడొచ్చు. దీని ద్వారా మన పంటలో నాణ్యతని పెంచవచ్చు, సైజ్, షేప్, కలర్ మంచిగా రావడానికి ఇది హెల్ప్ చేస్తుంది, మన దిగుబడిని పెంచడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే కామన్ క్వశ్చన్స్ ఏమంటే, మన వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్స్ ని బయట కెమికల్స్ తో మిక్స్ చేసి వాడొచ్చా అని కొంతమంది ప్రశ్న అడుగుతుంటారు. వాడొచ్చు, ఎక్సెప్ట్ అగ్రి మాస్ మరియు అగ్రి ప్రొటెక్ట్.
అగ్రిమాస్, అగ్రి ప్రొటెక్ట్ ని కూడా వాడొచ్చు, బట్ ఏమంటే అవాయిడ్ చేయండి. మీరు వాడాలంటే విస్టిజ్ అగ్రి ప్రోడక్ట్స్ ని బయట కెమికల్స్ తో వాడాలంటే బయట కెమికల్స్ డోసేజెస్ ని మీరు తగ్గించి వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 100 ml వాడండి ప్రతి ఎకరానికి నేర్చుంటే దాంట్లో మీరు 30-40% తగ్గించి మన ప్రోడక్ట్స్ తో మిక్స్ చేసి వాడచ్చు. రెండు ఒకేసారి 100% డోసేజ్ లో వాడితే ఏమైతుంది, డోసేజ్ ఎక్కువైపోతుంది, డబుల్ డోస్ అయిపోతుంది. కాబట్టి పంట మీద చాలా ఎక్కువ ప్రెషర్ పడుతుంది. కాబట్టి అటువంటి డ్యామేజెస్ కాకుండా, ప్రెషర్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే దీన్ని ఒక ప్రాపర్ డోసేజ్ లో వాడితే ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ అయితే లేదు. మీరు కెమికల్స్ తో మిక్స్ చేసి వాడొచ్చు. అవాయిడ్ అగ్రి ప్రొటెక్ట్ అండ్ అగ్రి మాస్ ని అవాయిడ్ చేయండి. ఇంకా రిమైనింగ్ అదర్ ప్రోడక్ట్స్ మీరు అన్ని ప్రోడక్ట్స్ స్టేబుల్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి కెమికల్స్ లో కూడా మీరు మిక్స్ చేసి వాడొచ్చు. కాబట్టి మీరు వాడొచ్చు. ఏమంటే డోసేజెస్ ని తగ్గించి వాడండి అగ్రి బయట తీసుకొని వచ్చే కెమికల్స్ డోసేజెస్ ని. అలాగే కొంతమంది అడగొచ్చు అగ్రి గ్రాన్యూల్స్ కానీ అగ్రి హ్యూమిక్ కానీ ఇటువంటి సిమిలర్ ప్రోడక్ట్స్ మార్కెట్ లో ఉన్నాయి, చాలా తక్కువ ధరలో ఉన్నాయి అని అడుగుతుంటారు. నేను అప్పుడే చెప్పాను, మన ప్రోడక్ట్ ఏముంది, సిలికాన్ క్లే బేస్డ్ ప్రోడక్ట్ ఉంటుంది. సిలికాన్ అనేది చాలా మంచి పని చేస్తుంటది మన భూమిలో. క్లే అనేది చాలా ఇంపార్టెంట్ పని చేస్తుంటది. మీరు బయట తీసుకొని వచ్చే బయట దొరికే ప్రోడక్ట్స్ ఏమున్నాయి, అది మట్టిని గ్రాన్యూల్ షేప్ ఇచ్చి దాన్ని హ్యూమిక్ కోట్ చేసి అమ్ముతుంటారు. నేను కూడా యాజ్ అన్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ఇవన్నీ ఫేక్ ప్రోడక్ట్స్ ని చూశాను. ఎందుకంటే మేము చదివే టైంలో బిఎస్సి కానీ ఎంఎస్సి స్టేజ్ లో మనకి ఇండస్ట్రియల్ అటాచ్మెంట్ అని చెప్తారు. అగ్రో ఇండస్ట్రీస్ డిఫరెంట్ ప్రొడక్షన్ చేస్తుంటారు కదా, కెమికల్స్ కానీ గ్రాన్యూల్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ఇటువంటి కంపెనీస్ కి పంపించి ఆ ప్రాసెస్ ఎలా ఉంది, ఎలా తయారు చేస్తారు, దీని గురించి మేము చదవడానికి వాళ్ళు పంపిస్తుంటారు. అటు ఒక స్టేజ్ లో నేను ఏం చూసానంటే ఇక ఫేక్ గ్రాన్యూల్స్ ప్రోడక్ట్ ని, ఫేక్ హ్యూమిక్ ప్రోడక్ట్ ని ఎలా తయారు చేస్తారంటే మట్టిని తీసుకుని వచ్చి దాన్ని గుళిక చేసి గ్రాన్యూల్ ఫామ్ ఇచ్చి దానికి హ్యూమిక్ కోట్ చేసి అమ్ముతుంటారు. అది మట్టిలో మట్టి వేస్తే ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయని మీకు తెలుసు. మట్టిలో కావాల్సిన హ్యూమిక్, పల్విక్ మరియు క్లే, సిలికాన్ పార్టికల్స్ చేస్తే మట్టిలో ఎటువంటి చేంజెస్ వస్తాయని నేను చెప్పాను. మరి ఇంకొకటి ఏమంటే ప్రెస్టీజ్ అగ్రీలో ఎటువంటి క్వాలిటీలో కాంప్రమైజ్ చేయరు. కామన్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వేరుశనగ నూనె. 1 కిలో వేరుశనగ నూనె తయారు చేయాలంటే 3.5 to 4 kilos దాకా వేరుశనగ కావాలా, గ్రౌండ్ నట్ కావాలా. మీరు 1 కిలో గ్రౌండ్ నట్ కి మీరు 100 రూపీస్ వేసుకున్నా కూడా 4 kilos కి 400 రూపీస్ అయింది. 1 కిలో గ్రౌండ్ నట్ ఆయిల్ తీయాలంటే 400 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అయింది. బట్ బయట మార్కెట్ లో మీకు జస్ట్ 180 to 200 రూపీస్ లో మీకు గ్రౌండ్ నట్ ఆయిల్ దొరుకుతుంది. అది ఎలా దొరుకుతుంది, ఎటువంటి ప్రోడక్ట్స్ ని వాడి వాళ్ళు తయారు చేస్తారు అనేది మీకే తెలుసు. ఒక మంచి ప్రోడక్ట్ కావాలా, మంచి దాంట్లో క్వాలిటీ ఉండాలంటే దానికి కావాల్సిన ఒక ప్రైస్ ని మీరు అందించాల్సిందే. వెస్టిజ్ లో ఎటువంటి క్వాలిటీకి కాంప్రమైజ్ చేసుకోరు కాబట్టి వీళ్ళు మంచి ప్రోడక్ట్స్ ని మనకి అందిస్తున్నారు. అలాగే వెస్టిజ్ అగ్రి ప్రోడక్ట్స్ ని సేంద్రియ పద్ధతిలో కొంతమంది రైతులు సాగుని చేస్తుంటారు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుంటారు. అటువంటి ఫార్మింగ్ లో మన వెస్టిజ్ అగ్రి ప్రోడక్ట్స్ ని ఇవ్వచ్చు అంటే ఎస్, 100% ఇవ్వచ్చు. మన వెస్టిజ్ అగ్రి ప్రోడక్ట్స్ కి ఆర్గానిక్ లైసెన్స్ ఉంది, సేంద్రియ పద్ధతిలో వాడడానికి కావాల్సిన లైసెన్స్ ఉంది. మీరు ధైర్యంగా సేంద్రియ పద్ధతిలో వాడే రైతులకి మీరు ఈ యొక్క ప్రోడక్ట్స్ అందించవచ్చు. ఈ యొక్క లైసెన్స్ మీకు కావాలంటే, ఈ యొక్క లైసెన్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే info@myvestige కి మీ ఐడి నంబర్, మీ నేమ్, రిక్వెస్టింగ్ ఫర్ ఆర్గానిక్ లైసెన్స్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ అని మెన్షన్ చేసి మీరు పంపించారనుకోండి, వాళ్ళు info@myvestige నుంచి మీకు ఈ యొక్క సర్టిఫికేట్స్, సేల్ సర్టిఫికేట్ కానీ ఇది కానీ మీకు అందిస్తారు. ఇంకొక కామన్ క్వశ్చన్ ఏమంటే వెస్టిజ్ అగ్రి ప్రోడక్ట్స్ మేము కీటకాల నిర్వహణ కోసం, పెస్ట్ మేనేజ్మెంట్ కోసం వాడొచ్చా అంటే నో. అగ్రి 82ని మీరు బయట తెచ్చే పురుగు మందుతో మిక్స్ చేసి వాడొచ్చు. బట్ మన ప్రోడక్ట్స్ ఏమున్నాయి, ఎటువంటి పురుగు మందుగా పనిచేయవు. కామన్ గా మేము మిస్టేక్ ఏం చేస్తామంటే బయట మా ఫీల్డ్ లెవెల్లో పోయినప్పుడు ఆ ఒక పంటలో ఒక పురుగు నుంచి డ్యామేజ్ అయి ఉంటుంది. అటువంటి క్రాప్స్ కి మేము మన వెస్టేజ్ ప్రొటెక్ట్ కానీ వేరే ఏదైనా ప్రోడక్ట్స్ వాడండి సరిపోతుందని చెప్తాం. అది కాకుండా ఉండాలా, ఎటువంటి కన్ఫ్యూజన్స్ కాకుండా ఉండాలంటే మీరు ఒక యాప్ ని వాడండి. ప్లాంటిక్స్ అనే ఒక యాప్ ఉంటుంది గూగుల్ ప్లే స్టోర్ లో కానీ యాప్ స్టోర్ లో కానీ. మీ లోకల్ లాంగ్వేజ్ లో తెలుగులో వాడొచ్చు. మీరు దానికి ఒక కెమెరా ఉంటుంది, కెమెరాని మీరు ఓపెన్ చేసి లీఫ్, ఆకు మీద ఉండే వ్యాధిని మీరు ఫోటో క్లిక్ చేశారంటే అది ఎటువంటి వ్యాధి అనేది
మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేసేటప్పుడు అది హెల్ప్ అవుతుంది. కామన్ గా మేము ఏం చేస్తామంటే ఇంకొక మిస్టేక్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిర్చిలో ఆకుముడత అనేది వస్తుంది. అది వచ్చేది వైరస్ నుంచి. బట్ మనం కామన్ గా మన డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేస్తారు, ఆ ఆకుముడత వచ్చింటే తీసుకుపోయి మనం అగ్రి ప్రోటెక్ట్ ని స్ప్రే చేయండి అని చెప్తాం. ఇలా చేసినప్పుడు ఏమైతుంది, అది ఆ డిసీజ్ క్యూర్ అవ్వదు, కంట్రోల్ అవ్వదు. అప్పుడు ఒక మంచి ఇంప్రెషన్ క్రియేట్ అవ్వదు, రిజల్ట్ రాదు. కాబట్టి రైతు నమ్మరు. కాబట్టి ఇటువంటి మిస్టేక్స్ ని మీరు అవాయిడ్ చేయండి. ఆ యాప్ ని వాడితే ఎటువంటి వ్యాధులు వచ్చినాయని మీరు ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ఓన్లీ విస్టిజ్ ప్రోడక్ట్, ఇంకో కామన్ క్వశ్చన్ ఏమంటే ఓన్లీ విస్టిజ్ ప్రోడక్ట్స్ ని వాడి మేము సాగు చేయొచ్చు అని కొంతమంది అడుగుతుంటారు. మేము బయట ఏం చూడండి, మన మట్టి అనేది కెమికల్ కి కంప్లీట్ గా అడిక్ట్ అయిపోయింది. కెమికల్, మన రైతు కూడా అంతే, మన మట్టి కూడా అంతే, కెమికల్స్ కి కంప్లీట్ గా ఫెర్టిలైజర్స్ కి అడిక్ట్ అయిపోయింది. నేను అప్పుడే చెప్పాను, డ్రింకింగ్ హ్యాబిలిటీ ఉంటది, మందు తాగే హ్యాబిట్ ఉంటది, సిగరెట్ స్మోకింగ్ హ్యాబిట్ ఉంటది. అటువంటి మనిషికి మీరు సడన్ గా స్మోకింగ్ వదిలేయండి అంటే వాళ్ళు వదిలేయరు. వదిలేసినా కూడా వాళ్ళకి ఫిజికల్ డ్యామేజెస్ అవుతాయి. హ్యాండ్స్ షివర్ అవుతాయి, లెగ్స్ షివర్ అవుతాయి, బాడీ షివర్ అవుతుంది, మెంటలీ అప్సెట్ అవుతారు, ఫిజికలీ అప్సెట్ అవుతారు. అలాగే మనకు మట్టికి కూడా అంటే సడన్ గా మేము కెమికల్ నుంచి బయటకు వచ్చేసి అది కూడా అడిక్షన్ నుంచి బయటకు రాలేదు. ఇట్ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ అడిక్షన్ అని చెప్పొచ్చు. కాబట్టి మేము స్టేజ్ బై స్టేజ్ అడిక్షన్ నుంచి బయటకు తీసుకురావాలి. కాబట్టి మేము చెప్తాం, స్టార్టింగ్ ఫస్ట్ స్టేజ్ లో మీరు రైతుకి అప్రోచ్ అయినప్పుడు 30% మన ప్రోడక్ట్స్ ఇవ్వండి, 70% కెమికల్ ని వాడడానికి, దాని తర్వాత 35%, 40%, 50% ఇలా మీరు పెంచొచ్చు. ఇలా ఎవ్రీ ఇయర్ నెక్స్ట్ క్రాప్ కి ఇలా పెంచొచ్చు. ఇంకొక ఫ్యాక్ట్ ఏమంటే, మేము కంప్లీట్ గా కెమికల్ లేకుండా అగ్రికల్చర్ ని చేయలేం. మన దేశం జనాభాకి కావాల్సిన ప్రొడక్షన్ ని సేంద్రియ పద్ధతిలో పంటని పండించి మేము అచీవ్ చేయలేం. కాబట్టి కెమికల్స్ వాడాలా, దాన్ని లిమిటెడ్ గా వాడి మంచి పంటని మేము తీసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ప్రోడక్ట్ ని మీరు కంప్లీట్ గా ఆర్గానిక్ కాకుండా ఇంటగ్రేటెడ్ న్యూట్రియంట్స్ గా మీరు ప్రమోట్ చేయొచ్చు. ఇంకొక గమనిక ఏమంటే, కామన్ గా మన డిస్ట్రిబ్యూటర్స్ కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ఏం చేస్తుంటారు, ఒక రైతుకి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ దగ్గర ఒక 10 ఎకరాల భూమి ఉంటే ఫస్ట్ టైం ఇచ్చేటప్పుడు 10 ఎకర్స్ కూడా మన ప్రోడక్ట్స్ ఇచ్చేస్తారు. 10 ఎకర్స్ కూడా వాడండి, మన ప్రోడక్ట్స్ వాడండి అని చెప్పేస్తాం. ఇది కామన్ మిస్టేక్ చేస్తుంటాం. ఇది మిస్టేక్ అని ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు 10 ఎకరాలు వాడేయండి అని చెప్పినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి డిఫరెన్స్ కనిపించదు. ఫస్ట్ స్టేజ్ లో వచ్చేటప్పుడు మీరు ఫస్ట్ ఒక 5 ఎకర్స్ కి వాడండి, దాని తర్వాత మీకు మంచిది అనిపిస్తే నెక్స్ట్ వాళ్ళకి డిఫరెన్స్ చూపించండి, రిజల్ట్ చూపించండి. డిఫరెన్స్ చూపిస్తే రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ ని చూపిస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు నమ్ముతారు. మీరు మొత్తం 10 ఎకరాలు కూడా ఒకేసారి ఇచ్చేస్తే డిఫరెన్స్ కనిపించదు, రిజల్ట్ రాలేదు అనుకుంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ మిస్టేక్స్ ఏం చేస్తుంటామంటే, ఫీల్డ్ లెవెల్లో మేము డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ఇస్తాం, తర్వాత మీకు మంచి రిజల్ట్ వస్తే మాత్రమే డబ్బులు ఇవ్వండి అని కొంతమంది చేస్తుంటాం. ఆ మిస్టేక్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే చాలా మంది రైతులు కూడా ఇటువంటి ఫ్రీగా ఇవ్వండి, మంచి రిజల్ట్ వస్తే మేము డబ్బులు ఇస్తామంటుంటారు. మీరు ఫ్రీగా మాత్రం ఇవ్వకండి. ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది ఇలాగే మోసపోతుంటారు. మన డిస్ట్రిబ్యూటర్స్ తీసుకుపోయి ప్రోడక్ట్ ని ఇస్తారు, మంచి రిజల్ట్ వచ్చినాక మేము డబ్బులు ఇప్పించుకుంటామని చెప్తారు. రైతు మంచి రిజల్ట్ వచ్చినా కూడా డబ్బులు అడిగిపోతే రిజల్టే రాలేదు అని చెప్పేస్తారు. ఎటువంటి మిస్టేక్స్ చేస్తుంటాం, దీన్ని అవాయిడ్ చేయండి. ఇది గమనిక ఏమంటే, కామన్ గా మన డిస్ట్రిబ్యూటర్స్, మన లీడర్స్ ఏం చేస్తారంటే, ఫీల్డ్ లెవెల్లో పోయినప్పుడు మేము డోసేజెస్ ని చెప్పింటాం. 5 to 8 కిలోస్ వాడండి, 10 కిలోస్ వాడండి, అగ్రి నానోటెక్ ని 1 కిలో వాడండి, అగ్రి ప్రోటెక్ ని 1 కిలో ఎకరానికి వాడండి, సాయిల్ అప్లికేషన్ స్ప్రేలో 2 ml వాడండి, 2 గ్రామ్ వాడండి చెప్తాం. కొంతమంది మన డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేస్తారంటే, 5 to 8 కిలోస్ వాడండి అని చెప్తే, లేదు, వాళ్ళు ఎకరానికి 20 కిలోస్ గ్రాన్యూల్స్ ఇచ్చేస్తారు. చాలా ఎక్కువ పీవీ వస్తుంది, బిజినెస్ మంచిగా చేయొచ్చు అని అలా చేస్తారు. అలా చేయకండి. అది ఇండైరెక్ట్ గా ఒక మోసం చేసినట్టు మన రైతుకి. మీరు ఒక ప్లేట్ లో ఒక 20 చపాతీస్ తీసుకోండి, మేము తినండి అంటే తినగలుగుతారా? మేము తినలేం. 2 నుంచి 3 మన కెపాసిటీ ఎంత ఉందో అది తింటాం, ఇంకా రిమైనింగ్ వేస్ట్ అవుతుంది. పంటకు కూడా అంతే. మేము ఎందుకు 5 to 8 కిలోస్ చెప్పామంటే, 5 to 8 కిలోస్ ప్రతి ఎకరానికి చాలు. మీరు 20 కిలోస్ వేసినా కూడా అది 5 to 8 కిలోస్ మాత్రమే తీసుకుంటుంది. ఇంకా రిమైనింగ్ 10 కిలోస్ 12 కిలోస్ వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇది మిస్టేక్ చేయకండి.
రైతుకి ఇండైరెక్ట్ గా మోసం చేయకండి. ఎక్కువ బిజినెస్ వస్తుంది, ఎక్కువ పే వస్తుందని. ఎందుకంటే మేము హానెస్ట్ గా పనిచేయాలా, ఒక రైతుకి డెవలప్ చేయడానికి హెల్ప్ చేయాలా. ఒక 4 రైతులని మంచిగా డెవలప్ చేసి మంచి రిజల్ట్ వస్తే వాళ్ళు మీ యొక్క బిజినెస్ ని స్ప్రెడ్ చేస్తారు, ఇంకొకరికి షేర్ చేస్తారు. ఆటోమేటిక్‌గా మీ బిజినెస్ రైజ్ అవుతుంది. దానికోసం మీరు పనిచేయండి. 4 మెంబర్స్ రైతుకి మీరు డెవలప్ చేస్తే ఆ 4 మెంబర్స్ 8 మెంబర్స్ అయితారు. ఆటోమేటిక్‌గా మీ బిజినెస్ పెరుగుతుంది. ఫార్మర్ డెవలప్ అయితే మీరు డెవలప్ అయితారు. మీరు డెవలప్ అయితే కంపెనీ డెవలప్ అయితది. మన మోస్ట్ ఇంపార్టెంట్ టార్గెట్ ఏమంటే అగ్రికల్చర్ సొసైటీని, మన రైతుల్ని డెవలప్ చేయడానికి ఈ యొక్క ప్రొడక్ట్స్ మేము అందిస్తుండేది. దానికోసం పనిచేయండి. రైతుని డెవలప్ చేయండి. మీరు కూడా డెవలప్ అయితారు. థాంక్ యూ. విష్ యూ వెల్త్. మేబీ చాలా లెంగ్తీగా అయిపోయింది అనుకుంటా దిస్ ట్రైనింగ్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఏం లెంతీ కాలేదు సార్, చాలా వండర్ఫుల్ గా మీరు చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ, రియల్లీ చాలా చాలా నేర్చుకోవడానికి ఇలా అవకాశం జరిగింది సార్, దొరికింది. సో రేపు కూడా మనకు ఉంది కదా సార్ 8 to 9 సార్, ఉన్నారా మీరు? మానస్ సార్, yes sir, చెప్పండి. రేపు గిట్ట ఉంది కదా సార్ 8 to 9? ఎస్ సార్. ఓకే ఓకే సార్, మరి ఈ రోజు గంట అయిపోయింది కాబట్టి క్లోజ్ చేద్దాం సార్. రేపు మన క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే మన వాళ్ళే కొన్ని తీసుకొని చేయవచ్చు. థ్యాంక్ యూ సో Yes, మచ్ సార్. కంపెనీ తరపు నుంచి మీరు మంచిగా మీరే అడిగి మరి మాకు ట్రైనింగ్ ఇస్తున్నారు. రియల్లీ మేమందరం చాలా చాలా సంతోషంగా మీకు థ్యాంక్ యూ చెప్తున్నాము. చాలా నాలెడ్జ్ నేర్చుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్ ఆన్సర్స్ రేపు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ రోజు లేట్ అయిపోయింది సార్కి. థ్యాంక్ యూ సో మచ్. yes sir, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి సెషన్ ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. క్వశ్చన్ ఆన్సర్స్ ఏమైనా ఉంటే కొన్ని పెట్టుకోండి, రేపు కొన్ని అడిగి సార్ని క్లియర్ చేసుకుందాం. ఇక్కడ నుంచి సెషన్ ఎండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. శ్రీనివాస్ సార్, మీరు హోస్ట్ ఉన్నారు, సెషన్ ఎండ్ చేయండి. సో సార్ చెప్పిన నేము మేము గ్రూపుల్లో వేసాము, ప్లాంటిక్స్ అని యాప్. మీరు అది డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా ఉంటే రేపు డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు.